విషయం ఏంటంటే ఎస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్ నౌ. ఎస్ చూడండి, యాక్చువల్గా మనకి లైనెక్స్, ఓకే, తర్వాత యూనిక్స్, ఓకే, తర్వాత లైనెక్స్, యూనిక్స్, విండోస్. లైనెక్స్ ఉంది, విండోస్ ఉంది, యూనిక్స్ ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మనల్ని యాజ్ ఎ డెవాప్స్ అయినా, అది క్లౌడ్ అయినా, లేకపోతే మీరు లైనెక్స్ సైడ్ వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఫస్ట్ ఈ త్రీ క్వశ్చన్స్: లినక్స్, యూనిక్స్, విండోస్. సో జనరల్గా ఈ మధ్య కాలంలో మనకి లినక్స్, వినక్స్, విండోస్ ఇలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యాక్ కూడా అడుగుతున్నారు. మ్యాక్. ఓకే, సరే చూద్దాం యాక్చువల్గా అసలు ఏంటి అని. సో మీకు తెలిసినంత వరకు లైనెక్స్, యూనిక్స్ జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్సే. బట్ డిఫరెన్సెస్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? లైనక్స్కి, యూనిక్స్కి, విండోస్కి డిఫరెన్సెస్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? లైనక్స్, యూనిక్స్, విండోస్. సార్ అది నేను మీ క్లాస్ గో త్రూ అయ్యాను ప్రీవియస్ సెషన్స్. సో ఐ నో అబౌట్ ద డిఫరెన్సెస్. ఎస్ ఎస్. ఓ, ఎప్పుడు ఎస్టర్డేనా? లేదు అంటే మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు కదా, ఎస్. క్లాసెస్ చూశాను. సో ఓకే. ఐ నో ద డిఫరెన్సెస్. ఓకే, చెప్పాలా? నెక్స్ట్ చెప్పాలా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ అదర్స్. సో ఐ వాంట్ టు బి ఆనెస్ట్. సో దట్స్ వై ఐఎమ్ రివీలింగ్ దిస్. అంటే నాకు ఓన్ గా నేర్చుకున్నానని చెప్పలేను కదా, మీ వీడియో చూసి నేను నేర్చుకున్నాను అనమాట. సరే సరే. వీడియోలన్నీ పోస్ట్ కూడా చేయకూడదు అయితే దీన్ని బట్టి ఆ? సరే. ఓకే. Sir, I'm sorry for the interrupt. I would like to make sure one thing. So, did we have session on Sunday, sir? Last No, no, Sunday. no. See, we didn't conduct any session on Sunday. No. And what about yesterday, sir? I Yesterday, joined and I left. no, no, no. There was no session yesterday also. Okay, There okay. was no session. There was a technical And yesterday. yeah, my humble request is, sir. So, could you please confirm before 1 hour or 2 hours Yes, yes. Yeah, whether yeah, yeah. Okay, okay. See, this is all our, something called initial stages, initial classes. That's why yeah. I'm Yes, not sir. Yeah. asking No that. problem, sir. అంటే సెషన్ లేకపోయినా Yeah. నో Yes, ప్రాబ్లం. yes. బట్ మీరు కన్ఫర్మ్ చేయండి చాలు. యా నేను ఆల్రెడీ ఆఫీస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను దాన్ని పట్టించుకోవట్లేదు. దానికోసం కొంత అంటే ఒక 3 days అట్లా తర్వాత నేను మొత్తం ఇదవుతుంది. ఓకేనా? నో ప్రాబ్లం. నేను Yeah. జస్ట్ అసలు Sure, అంటే sir. 3 days జస్ట్ ఇనిషియల్ క్లాస్ లాగే ఉంది కాబట్టి మీకు నేను ప్లాన్ చేస్తున్నాను Okay, sir. దానికోసం. పర్ఫెక్ట్గా జరుగుతాయి క్లాసెస్ నీట్గా అట్లా. ఓకే, ఎనీవే. Yeah, sure, sir. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ ఈ సరే ఈ సెషన్లో ఓకే, గుడ్. మనం సరే, మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా? లేదు సార్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేదు. ఓకే, సరే. ఏడబ్ల్యూఎస్లో మనకి లిమిటేషన్స్ అర్థమైనాయి కదా? లిమిటేషన్స్, ఎస్ సార్. యా. లిమిటేషన్స్. సో ఏడబ్ల్యూఎస్లో మనకి లిమిటేషన్స్ ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక సర్వర్, ఓకే, 24/7 రన్నింగ్ అవుతుంది. ఒక సర్వర్ 24/7 రన్నింగ్ అవుతున్నా కూడా మనకి ఎన్ని గంటలు వస్తాయి? ఈజీగా చెప్పాలంటే 350 hours వస్తాయి. సారీ, 750 hours ఈజీగా వస్తాయి. 750, నో ప్రాబ్లం. కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఇచ్చింది కూడా 750 hours. కాబట్టి నో ప్రాబ్లం. ఒక సర్వర్ 24/7 మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో నడిపించుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఏదైనా కూడా. ఓకే, ఫైన్. సరే, ఇంకొక సెషన్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటి మనకి? మన అకౌంట్ ఉంది, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి కొంత స్టోరేజ్ ఇస్తారు. ఆ స్టోరేజ్ ఏంటి అంటే 30 GB స్టోరేజ్. 30 GB స్టోరేజ్. స్టోరేజ్ అనేది 30 GB. సో ఈ 30 GB స్టోరేజ్ అనేది ఎవరికి ఇస్తారు? మన అకౌంట్కి ఇస్తారు. మన అకౌంట్కి 30 GB స్టోరేజ్ ఇచ్చినప్పుడు మనం ఒక సర్వర్ని తయారు చేస్తాం. ఓకే, ఒక సర్వర్ని తయారు చేస్తాం. ఓకే, ఇది లైనెక్స్ సర్వర్. లైనెక్స్ సర్వర్ అయినప్పుడు ఒక సర్వర్కి 8 GB ఆక్యుపై చేస్తుంది. 8 GB. ఓకే, 8 GB ఆక్యుపై చేస్తుంది. మరొక సర్వర్ ఉంది, సర్వర్ 2. అగైన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ 8 GB ఆక్యుపై చేస్తుంది. దట్ మీన్స్ వాట్, 8 GB + 8 GB టోటల్గా 16 GB. సో ఇంకా మనకి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? అగైన్ మరొక సర్వర్ తయారు చేస్తాం, సర్వర్ 3, అగైన్ 8 GB. ఇది లైనక్స్ సర్వరే.
సో కాబట్టి అప్పుడు 8 GB మొత్తం 24 GB, నెక్స్ట్ ఇంకా 6 GB మిగులుతుంది. కానీ అది అలాగే ఉంచేసేయాల, సర్వర్ తయారు చేయకూడదు అనమాట. అందుకోసం మనం ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, 3 సర్వర్లు తయారు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అది లైనెక్స్ మాత్రమే, 3 సర్వర్లు మాత్రమే తయారు చేయొచ్చు, లైనెక్స్ సర్వర్లు. మరి ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో లైనెక్స్ చేసుకోవచ్చు, విండోస్ సర్వర్లు తయారు చేసుకోవచ్చు, ఆ తర్వాత మ్యాక్ సర్వర్లు కూడా తయారు చేసుకోవచ్చు, మ్యాక్. సో లినక్స్, విండోస్, మ్యాక్, ఎవ్రీథింగ్ ఓకే, ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా మనకి లైనెక్స్ సర్వర్లు తయారు చేసుకుంటారు కొంతమంది, విండోస్ సర్వర్లు ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది. ముఖ్యంగా మనం ఎక్కువగా ఈ ప్రపంచంలో ఎక్కువగా విండోస్ సర్వర్లు ఉపయోగించే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా, అంతే. మొత్తం వాళ్ళు మైక్రోసాఫ్ట్ మీద డిపెండ్ అవుతారు, వాడు ఎంత ఖర్చు అయినా పర్లా. సో ఈ ప్రపంచంలో ఏ కంట్రీ అయినా లేదు, కానీ ఈ కంట్రీ మాత్రమే కొంచెం ఓకే. ఆ తర్వాత మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అదర్ కంట్రీస్ మ్యాక్, కానీ కొంతమంది అయితే పక్కాగా 100% లైనెక్సే వాడతారు, అది వేరే విషయం అనుకోండి. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక సర్వర్ ఉంది, ఓకే, 3 సర్వర్లు ఇక్కడ ఉన్నాయి, ఓకే. నేను యాక్చువల్గా లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే 8 GB తీసుకుంటుంది. ఇట్ టేక్స్ 8 GB, ఇట్ ఆక్యుపైస్ 8 GB. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే 8 GB తీసుకుంటుంది, ఓకే, 8 GB. మ్యాక్, సారీ, 30 GB, 30 GB తీసుకుంటుంది. సరే సరే, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే జనరల్గా 100 GB. ఇలా ఇలాగ స్టోరేజ్ స్పేస్ని ఆక్యుపై చేస్తాను అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఒక సర్వర్ తీసుకుంటే 8 GB, ఓకే. ఆ తర్వాత ఒక సర్వర్ ఇక్కడ తీసుకుంటే 30 GB, ఎస్ ఎస్, ఇక్కడ ఒక సర్వర్ తీసుకుంటే 100 GB, ఓకే. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మ్యాక్సిమం 100 సర్వర్లకి ఇక్కడైతే ఎస్ 100 × 8 GB, 800 GBతో సరిపోద్ది ఎక్కడ, లినక్స్లో. అదే ఇక్కడ 100 × 30 = 3000 GB, ఎస్ ఎస్. ఇక్కడైతే 100 × 100 ఈజ్ ఈక్వల్ టు 10,000, ఎస్, 10,000 GB ఇస్ రిక్వైర్డ్. చూసారా వేరియేషను. అంటే మీరు లైనక్స్ సర్వర్లో 100 తీసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఇలా కావాలి, ఓకే. విండోస్ సర్వర్లు ఇలా తీసుకుంటే స్టోరేజ్ స్పేస్ 3000 కావాలి. అదే మ్యాక్ తీసుకుంటే స్టోరేజ్ స్పేస్ 10,000 కావాలి. అంటే దట్ మీన్స్ వాట్, సో ఇక్కడ 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 ఈ రెండిట్లో చూస్తే ఇక్కడ 10,000, ఇక్కడ 3,000, బట్ ఇక్కడ హండ్రెడ్స్ హండ్రెడ్స్. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లినక్స్, అంతే కన్ఫర్మ్. ఎందుకంటే ఇదే వేరియేషన్, సింపుల్ లాజిక్. స్టోరేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి మ్యాక్ తీసుకుంటే, బట్ స్టోరేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, 800 ఇక్కడ, 10,000 ఇక్కడ. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లైనక్స్ మిషన్స్ ఫర్ టు రన్ దేర్ బిజినెస్, ఓకేనా. ఓకే సరే చూద్దాం. ఇప్పుడు 8 GB ఇట్లా ఉంది. మరి సార్ మన అకౌంట్లో ఏ ఏ ఏ సర్వర్ తయారు చేస్తే బెస్ట్ అంటారు? మన అకౌంట్లో మాక్సిమం లెనిక్స్ మీదే వర్క్ చేస్తే బెస్ట్. ఎందుకంటే లెనిక్స్ అనేది 8 GB ఆక్యుపై చేస్తుంది. మనకి ఇచ్చింది కూడా వాడు ఎంత ఇచ్చాడు, 30 GB ఇచ్చాడు. కాబట్టి లేదు సార్, నేను విండోస్ సర్వర్ మీద కూడా ప్రాక్టికల్స్ నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఐ విల్ షో యూ, నాట్ ఎ ఇష్యూ. అయితే ఒక విండోస్ సర్వరు మనం తయారు చేస్తే ఇట్ ఆక్యుపైస్ 30 GB. కాబట్టి మనం 30 GB కాబట్టి ఒకే సర్వరు మనం మెయింటైన్ చేయాలి, తర్వాత క్లోజ్ చేయాలా. లేదు లేదు సార్, మాకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసి ఒక సర్వర్ని కానీ 100 GB. 100 GB అంటే మనకి ఇచ్చింది ఎంత, వాడు ఇచ్చిన AWS అకౌంట్లో మనకి ఇచ్చిన జీబీ 30 GB, బట్ మనం యూటిలైజ్ చేసుకునేది 100 GB. కాబట్టి 70 GBకి మనం బిల్ పే చేయాలా. ఎప్పుడు పే చేయాలా, ఆఫ్టర్ 30 days. అంటే మనం ఏదైనా రిసోర్స్ AWSలో ఉపయోగించుకుంటే ఆ ఉపయోగించుకున్న రిసోర్స్కి బిల్ ఎప్పుడు వస్తుందంటే 30 days తర్వాత. అంటే ఎప్పుడు వస్తుంది అది, 1, 2, 3, మొదటి నెల 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4, అంతే, ఫైనల్ 4 days లోపల వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం థర్డ్ కానీ సెకండ్ కానీ వచ్చేస్తుంది బిల్లు. తర్వాత మనం పే చేయాలి. ఎలా పే చేయాలనేది కూడా మీకు చూపించాను నేను గతంలో. పేమెంట్ ఆప్షన్స్ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? బిల్స్ ఆప్షన్ ఉంటుందని చూపించాను, గుర్తుందా? ఎస్, బిల్స్ అండ్ పేమెంట్స్, అలా మనం పే చేయాలా. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్గా AWS అకౌంట్ గురించి మాట్లాడదాం. AWS అకౌంట్, ఎస్ ఎస్. AWS అకౌంట్లో మనం చెప్పాం కదా, దెర్ ఆర్ 2 types ఆఫ్ AWS అకౌంట్స్. ఎస్ ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా.
లాస్ట్ సెషన్లో వీ హ్యావ్ టూ, అవును కదా, అకౌంట్ చూడండి. చేశానా? చేశాను. యా ఎస్ యా. సార్. యా. ఓకే ఓకే. సో ఇప్పుడు అసలు అకౌంట్స్ తయారు చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఎస్, అకౌంట్స్ తయారు చేయడానికి రిక్వైర్మెంట్ ఏంటి? సింపుల్, వెరీ వెరీ సింపుల్. అకౌంట్స్ తయారు చేయడానికి రిక్వైర్మెంట్ ఏంటి అని చూస్తే సింపుల్గా ఫస్ట్ మీకు, ఎస్, రిక్వైర్మెంట్ ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఓకే, గుడ్. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకే. తర్వాత మూడో స్టెప్ ఏంటంటే మీ డెబిట్ కార్డ్ ఉండాలి. డెబిట్ కార్డ్ ఆర్ యూ కెన్ సే క్రెడిట్ కార్డ్. ఇలాగా. సరే, ఈ కార్డు గొడవ ఏంటి? అసలు ఎందుకు అడుగుతున్నాడు కార్డ్స్? ఎవరు? ఏడబ్ల్యూఎస్ పీపుల్ ఈజ్ ఆస్కింగ్ కార్డ్స్ వై. చెప్తాను దానికి ఏంటంటే, యాక్చువల్గా ఈ మూడు మనం ప్రొవైడ్ చేస్తేనే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి అకౌంట్ ఇస్తాడు. ఎంతవరకు అకౌంట్ ఇస్తారు? 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ. ఎస్ ఎస్, 1 year వ్యాలిడిటీతో ఒక అకౌంట్ ఇస్తాడు, అంతే, కన్ఫర్మ్. 1 year వ్యాలిడిటీతో మనకు అకౌంట్ ఒకటి ఇస్తాడు. ఓకే, ఎవరు? ఏడబ్ల్యూఎస్. ఎందుకు అసలు వై దే ఆర్ ఆస్కింగ్ డెబిట్ కార్డ్, వై దే ఆర్ ఆస్కింగ్ క్రెడిట్ కార్డ్ అనేది మనం చూద్దాం. ఎందుకనంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు మనల్ని అంటే, చూడండి, యాక్చువల్గా సింపుల్గా రీజన్ ఏంటంటే మనం ఫ్రీ అకౌంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఫ్రీ అకౌంట్స్ కాబట్టి ఎన్ని పెడితే అన్ని తయారు చేసుకుంటాం. ఫైన్, బాగుంది. మరి ఇన్స్టా అకౌంట్స్ ఉంటాయి, ఎన్ని అయితే అన్ని. ఓకే ఓకే. జీమెయిల్, ఎస్, సో మెనీ అకౌంట్స్. ఇలా అంటే ఇక్కడ ఇన్స్టా అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, జీమెయిల్ అవ్వచ్చు. అగ్లీ, అగ్లీ మీన్స్ వాట్, నంబర్ ఆఫ్ అకౌంట్స్ మనకు తెలియదు ఎట్లా ఉంది. ఒకటి మానేస్తాం, తీసేస్తాం, ఉంచేస్తాం. కానీ ఇక్కడ ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు ఇక్కడ అంటే, చూడండి ఒకసారి. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి తీసుకుంటే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి తీసుకుంటే మనకి 3 సర్వర్లు ఫ్రీగా ఇస్తాడు. 3 సర్వర్లు ఫ్రీగా ఇస్తాడు. ఓకే. ఆ 3 సర్వర్లతో పాటు 30 GB కూడా స్పేస్ మనకు ఫ్రీగా వస్తుంది. సరే చూద్దాం. అరే, ఒక అకౌంట్ తయారు చేసుకుంటే 3 సర్వర్లు వస్తాయి, 30 GB వస్తుంది. ఇప్పుడు నేను ఏం లేదు, నాకు రెస్ట్రిక్షన్సే లేదు, డైరెక్ట్గా అకౌంట్ తీసుకున్నాను, 3 సర్వర్లు ఉపయోగిస్తున్నాను. అలాగా 1,00,000 మంది తీసుకున్నారు. లక్ష, లక్ష ఇంటూ 3 సర్వర్లు, అప్పుడు 3 లక్షల సర్వర్లు. లెట్స్ సే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, 3 లక్షల సర్వర్లు నడుస్తూనే ఉంటాయి రన్నింగ్లో. ఎందుకు? నేను చెప్పాను, అంతా ఫ్రీ, అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ, కానీ దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎవరు పడితే వాళ్ళు అకౌంట్స్ తయారు చేయడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. అందుకోసం ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఎవరైతే సీరియస్గా ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ రిసోర్స్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఫ్రీగా, దయచేసి మీ డెబిట్ కార్డు ఇవ్వండి అన్నాడు. అంటే ఆధార్ కార్డు ఇస్తారు, లేదా కొంతమంది ఏదో ఇస్తారు ఐడెంటి, కానీ ఇక్కడ ఏంది, డెబిట్ కార్డు ఎందుకు అడుగుతున్నాడు? డెబిట్ కార్డు ఎందుకు అడుగుతున్నాడు అంటే, మీరు చూడండి ఒకసారి. ఈ డెబిట్ కార్డు ఎందుకంటే వాడు రిస్ట్రిక్షన్స్ వాడు యాక్చువల్గా, ఈ డెబిట్ కార్డ్ అయితే సింపుల్గా జెన్యున్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటి, పక్కా జెన్యున్, అంతే. మిగతా వేరే విషయాలు ఏదైనా చేయొచ్చు, అది పెద్ద సమస్య వస్తుంది. అందుకోసం ఏడబ్ల్యూఎస్ పీపుల్ స్ట్రైట్ అవే ఆస్కింగ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. మరి సార్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన మన అకౌంట్లో కటింగ్స్ ఏమైనా జరుగుతాయా? నో, జరగవు. ఎందుకని జరగవు? ఎందుకంటే మనం మ్యాండేట్ ఇవ్వటం లేదు కదా వాడికి. ప్లీజ్ డిటెక్ట్ మై అకౌంట్ ఎట్ ఎనీ టైమ్ అని మ్యాండేట్ ఇవ్వం మనం. నో, విఆర్ జస్ట్ సబ్మిటింగ్ ద డీటెయిల్స్, అంతే. దానివల్ల ఎందుకంటే మన జెన్యునిటీ కోసం, అంతే. వెదర్ యు ఆర్ ఎ జెన్యున్ ఆర్ ఇన్వాలిడ్ పర్సన్, అంతే. వ్యాలిడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మంచిగా వాడి గైడ్ లైన్స్కి లోబడి వాడు ఇచ్చిన ప్రకారం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అకౌంట్స్ వాడుకుంటారు. అర్థమైందా? సో అట్లాగనమాట. అందుకోసం ఏం పెట్టాడంటే మనకి డెబిట్ కార్డు పెట్టాడు. సరే, ఆ డెబిట్ కార్డు ఎట్లా ఎంటర్ చేయాలా ఏందనేది నేను చెప్తా. సరే, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ, మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసేటప్పుడు దీనికి సంబంధించి పాస్వర్డ్ సెట్టింగ్స్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్టింగ్స్. ఓకే, ఎలా సెట్ చేసుకోవాలి సార్? ఏం సార్? ఏం లేదు, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడే, ఎస్, ఎలా? ఏం లేదు, సింపుల్. ఇక్కడ చూడండి, స్మాల్ క్యారెక్టర్స్, తర్వాత క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, ప్లస్ నంబర్స్, ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ ఇట్లా ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఎలాగా? స్మాల్ లెటర్స్కి ఎక్స్ చేయాలా,
క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేయాలా, అండ్ సంథింగ్ కాల్డ్ నంబర్స్ యాడ్ చేయాలా, స్పెషల్ క్యారెక్టర్ ఇలాగా. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు హరి, హెచ్ఏఆర్ఐ హరి. ఇప్పుడు హరి అనే వ్యక్తికి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలా? hari@gmail.com అతని ఈమెయిల్ ఐడి. ఓకే, మరి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలా? పాస్వర్డ్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్ క్యాపిటల్, ఓకే, హెచ్ఏఆర్ఐ అంతే, హరి హెచ్ క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్, హరి స్టార్ 123 స్టార్ అంతే, హరి స్టార్ 123 స్టార్ డాలర్ అయిపోయింది ఇట్లా. సో హరి స్టార్ 123 స్టార్ అంటే ఏంటి సార్ పాస్వర్డ్? ఎందుకు సార్? పాస్వర్డ్కి సంబంధించిన సెట్ చేసేటప్పుడు మీరు వాడి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. వాడి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాడు, మ్యాండేటరీ. సో స్టార్ ఉపయోగించాలంటే దట్ మీన్స్ స్పెషల్, 123 ఉపయోగించాలి దట్ మీన్స్ నెంబర్స్, తర్వాత స్మాల్, తర్వాత క్యాపిటల్. చూసారా, 1 2 3 4 మొత్తం మ్యాచ్ అయితే కానీ మనకి పాస్వర్డ్ సెటప్ కాదనమాట. ఇది మనం సెటప్ చేసుకోవాలి. సరే, ఇంకా మనం ఇంకా ఏమి ఇవ్వాల్సి వస్తుంది? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసేటప్పుడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? ఏం లేదు, మీ పేరేంటి, ఓకే, ఆ, తర్వాత మీ 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 అడ్రస్ ఏంటి, ఎస్, మీ అడ్రస్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏంటి, అదే మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీ నేమ్ ఏంటి, ఇవన్నీ ఇవ్వాలి. దిస్ ఇస్ పర్సనల్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులోనే చెప్పాను కదా, డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ఇవ్వాలి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సంబంధించి ఇచ్చిన తర్వాత టోటల్గా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఏమని? బాబు, ₹2 హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పి వస్తుంది. అంటే ₹2 కట్ చేస్తుంది. ఆ తర్వాత అదే ₹2 మళ్ళీ రివర్ట్ బ్యాక్, మళ్ళీ ₹2 మీకే ఇచ్చేస్తుంది. అంటే డెబిట్ అవుతుంది, తర్వాత వెంటనే క్రెడిట్ కూడా అవుతుంది. ఫస్ట్ అది చూసుకోవాలి. అంటే మీరు వ్యాలిడా కాదా, మళ్ళీ అదొక చెకింగ్. వేరే వాళ్ళు తెలిస్తే అంటే ఇచ్చిన ప్రాబ్లం లేదు, బట్ ఎనీవే అక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలి మీరు. ఓకే, అది డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అలాగా. సో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం ఇవ్వాలి సార్? నెక్స్ట్ ఏం లేదు, మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓకే, ఫోన్ నెంబర్ ఇస్తే ఏమొస్తుంది? ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ సెట్ చేస్తే ఎస్, ఫోన్ ఓకే అయింది. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్కి కూడా వెరిఫికేషన్ కోడ్ వస్తుందా? అవునవును, వాడు ఈమెయిల్ కూడా వెరిఫై చేస్తాడు. ఈమెయిల్ వెరిఫై చేయడానికి వాడు ఈమెయిల్కే వెరిఫికేషన్ కోడ్ పంపిస్తాడు. ఎస్, దే విల్ సెండ్ అండ్ వెరిఫికేషన్ కోడ్. వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏంటి? మనం దాన్ని యాక్సెప్ట్ చేసేయాలా? దట్స్ ఇట్. ఆ కోడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయితే. అయితే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్టే ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతున్నారు. ఎస్, ఫస్టే ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతాడు. చూడండి, ఫస్టే ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతాడు, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి జనరల్గా మీ మీ పాస్వర్డ్ సెటప్ చేసుకోమని చెప్తాడు. అర్థమైందా? ఈమెయిల్ వెరిఫికేషన్, సో పాస్వర్డ్ సెటప్. ఓకే, మూడోది ఏంటి? పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత నాలుగో స్టెప్ ఏంటి? డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. ఎస్. ఐదో స్టెప్ ఏంటి? మీ ఫోన్ వెరిఫికేషన్. ఆరో స్టెప్ కంప్లీట్, సక్సెస్. ఇది స్టోరీ. ఈమెయిల్ వెరిఫికేషన్ అర్థమైందా? తర్వాత పాస్వర్డ్ సెట్టింగ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత డెబిట్ కార్డ్స్, తర్వాత నెక్స్ట్ వెంటనే మీ ఫోన్ వెరిఫికేషన్, మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలా. అంటే మీకు ఓటీపీల కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేస్తే చాలు. తర్వాత సక్సెస్. ఆ సక్సెస్ వచ్చేటప్పుడు వాడు అడుగుతాడు, బాబు నువ్వు స్టూడెంటా? ఆ స్టూడెంటే. నీకు ఏం అడగాలి? నాది పర్సనల్ అకౌంట్ కావాలి. ఎవరు? నేను స్టూడెంట్నే అని అడుగుతాను. సో పర్సనల్ అకౌంట్ సెట్ చేసుకుంటే సరే అయిపోతుంది. ముందే ఇవన్నీ సింపుల్గా నేను చెప్తాను, తర్వాత మీరు అకౌంట్ తయారు చేసుకోవచ్చు. అయితే అకౌంట్ మీరు తయారు చేసి మాకు చూపిస్తారా? ఇప్పుడైతే చూపించలేం. ఎందుకు? ఆల్రెడీ ఒక అకౌంట్ హోల్డర్కి ఒక అకౌంట్ సరిపోతుంది. రెండో అకౌంట్ ట్రై చేయాలంటే మళ్ళీ డెబిట్ కార్డు కావాలి, మళ్ళీ సంథింగ్. ఇవన్నీ మళ్ళీ చేయాలంటే మళ్ళీ రిస్క్ ఎక్కువ. అందుకని ఒక వ్యక్తి ఒక అకౌంట్. గతంలో అయితే ఇలాంటి ప్రొసీజర్ లేనప్పుడు ఒక వ్యక్తి కనీసం 20-30 అకౌంట్స్ తయారు చేసి పక్కన పడేసేవాళ్ళు. ఇవన్నీ ప్రొసీజర్ లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసినాయి. సరే, ఇప్పుడు ఎట్లా చేయాలా? ఏం లేదు, సింపుల్. గూగుల్కి వెళ్ళిపోయి మీరు గూగుల్కి వెళ్ళిపోయి ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అని టైప్ చేయండి. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అని టైప్ చేయండి. ఎస్, ఓకే. అయిపోయిన తర్వాత
ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో చూసారా ఇక్కడ చూసారా ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏముంది, గెట్ ఎ ఫ్రీ టైర్ అకౌంట్, స్టార్ట్ విత్ ఫ్రీ టైర్ అకౌంట్ ఇట్లా వస్తుంది. ఓకే, ఫ్రీ టైర్ అకౌంట్ సో సైన్ ఇన్ చూసారా, సైన్ ఇన్. ఇలాగ సైన్ ఇన్ అయిన తర్వాత అంటే నేను సైన్ ఇన్ అవుతున్నాను ఫస్ట్. ఓకే, నేను సైన్ ఇన్ అయ్యి మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇదిగోండి రూట్ యూజర్, నా యూజర్ పేరు నాది. చూసారా, ఇక్కడ నేను ఎంఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఎంఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేస్తాను డైరెక్ట్గా. MFA code in the sense what OTP. Whenever you want to log into this mission or your account, it is asking you MFA code. సింపుల్గా అది మనం ఎలా సెట్ చేసుకోవాలో అది నేను తర్వాత చెప్తాను మీకు. సో MFA కోడ్ 025451. ఇది మన AWS అకౌంట్. చూసారా, ఇది మన AWS అకౌంట్. కానీ ఇలాంటి AWS అకౌంట్ని మనం సెటప్ చేసుకోవాలంటే ఫస్ట్గా సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ ఎక్కడ అవ్వాలి ఏందనే దానికోసం నేను ఇప్పుడు చూపిస్తే ఎట్లా. దిస్ ఇస్ అన్ AWS అకౌంట్. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ రిసోర్స్ తయారు చేస్తాం. ఏదైనా సరే రిసోర్స్ తయారు చేస్తాం. సరే పక్కన పెడితే ఇక్కడికి వెళ్ళి సైన్ అవుట్ చేసేద్దాం. అంతే, సింపుల్ సైన్ అవుట్. సార్ మరి అకౌంట్ తయారు చేసుకోవాలంటే ఎక్కడ సార్ అది? అకౌంట్ తయారు చేసుకోవాలంటే మీకు అకౌంట్ క్రియేషన్ అని అడిగింది. అంటే ఇది సైన్ అప్ అడిగింది. ఎక్కడ సార్ అది? ఇది కూడా చూడండి. మీకు తెలియకపోతే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి. సింపుల్ google.com. ఓకే, గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడగండి మీరే ఫ్రీ AWS అకౌంట్ అని అడగండి. ఇప్పుడు ఫ్రీ AWS అకౌంట్ అని కనుక వెంటనే ఇది ఫ్రీ. చూసారా, వెంటనే సైన్ అప్ ఫర్ ఫ్రీ AWS అకౌంట్ వస్తుంది. అట్లా అనమాట, ఫ్రీ AWS అకౌంట్ ప్లస్. చూసారా ఎలాగా సార్? ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది. చూసారా, AWS ఫ్రీ టైర్ అకౌంట్. సో గెట్స్ ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇలా వస్తుంది. దిస్ ఇస్ వాట్ ద సైన్ అప్ ఫేస్. ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు మీరు ఏం చేయాలా? రూట్ యూజర్ ఈమెయిల్ అడుగుతుంది. చెప్పాను కదా, ఈమెయిల్ ఫస్ట్ వెరిఫై చేస్తుందని. రూట్ యూజర్ ఈమెయిల్. సో మనం చేస్తాం టోటల్గా నాది సపోజ్, లేకపోతే kk@gmail.com, అకౌంట్ హోల్డర్ నేమ్ KK ఇట్లా ఇవ్వాలి మీరు. అప్పుడు మీకు ఒక వెరిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ మనకు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇది కంటిన్యూ చేయలేము అనమాట. ఎందుకంటే మీరు చేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను తర్వాత చెప్తాను, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఇలా చేసుకోండి. KK రాయాలి, అకౌంట్ హోల్డర్ నేమ్ KK ఇట్లా వెరిఫై కొడితే చాలు. దెన్ రీడైరెక్ట్ యువర్ ఈమెయిల్. అంతే సింపుల్. అక్కడికి కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే అవుతుంది. అది వేరే విషయం. దిస్ ఇస్ వాట్ సైన్ అప్. ఓకే, సైన్ అప్. ఫ్రెండ్స్, ఇది మీరు చేయగలరా? మీరు చేసినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. డూ యూ హ్యావ్ ఎన్ AWS అకౌంట్ ఆర్ నాట్? ఒక పర్సన్ మీరు లేదని చెప్పారు కదా ఒకళ్ళు. అవును సార్. యా, ఎస్ విల్ ఎస్ ట్రై. ఈరోజు ట్రై మీరు చేస్తాను. మీరు ఇప్పుడు లైవ్లో అకౌంట్ తయారు చేస్తే బెస్ట్ ఆప్షన్. డైరెక్ట్గా నేను ఉంటాను. ఓకే సార్. లేదు మీకు ఓకే. నేను ఆ, మీరు మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు కూడా నాకు. మీరు జూమ్ నుంచి షేర్ ద స్క్రీన్ అంటే మీరు చేయొచ్చు. లేదా మీరు చేస్తూ ఉండండి. డౌట్స్ వచ్చినప్పుడు నేను అని చెప్తాను ఇప్పుడే లైవ్లో. నో ప్రాబ్లం, చేయండి. నాలాగే ఓపెన్ చేయండి. డైరెక్ట్గా యా. గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ AWS అకౌంట్ అని టైప్ చేయండి. ఇలాంటి లింకే వస్తుంది పైన మీకు డైరెక్ట్గా ఫ్రీ AWS అకౌంట్. అంతే. ఓకే. ఎస్
ఎస్ రాజేంద్ర, డూ యూ హ్యావ్ అన్ అకౌంట్ రాజేంద్ర? ఉందా మీకు అకౌంట్? ఉందండి మాకు. యా యా, ఓకే, అవును, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఉంది ఖచ్చితంగా. ప్లీజ్ సార్. అది ఏడబ్ల్యూఎస్ అకౌంట్. జస్ట్ హరి ఒక 2 minutes లో ఫినిష్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఆయన డౌట్స్ వస్తే ఏదన్నా మనం చెప్దాం, జస్ట్ అట్లా. ఓకే సార్. యా, ఓకే. ఎస్ హరి. ఇంకా వెరిఫికేషన్ కోడ్ రాలేదు మెయిల్కి, వెయిట్ చేస్తాను. మెయిల్కి రాలేదా? లేదు సార్. ఓకే ఓకే, మెయిల్కి రాలేదు. ఓకే, అయితే వెరిఫికేషన్ చూడండి, అది మీ అకౌంట్లోకి ఈ మధ్యకాలంలో జీమెయిల్ నుంచి మనకు మెసేజ్లు వస్తున్నాయి, గమనించారా? 15 GB క్రాస్ అయింది, యు ఆర్ నాట్ ఏబుల్ లేదు. టు సెండ్ ఆర్ రిసీవ్ ఎనీ మెసేజెస్ అని మెసేజ్లు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, గమనించారా? జీమెయిల్ మన మన అవునవును సార్. యా. అలాంటప్పుడు ఖచ్చితంగా రాదు. నీకేమన్నా అట్లాంటిది ఉందా? యా. లేదుగా? లేదు లేదు, దీంట్లో ఫ్రీ స్పేస్ ఉంది. యా యా, ఓకే ఓకే. అయినా అగైన్ ట్రై టు వన్ మోర్ టైమ్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఓకే సార్. ఎస్ ఎస్. కాలేదా? లేదు సార్. ఏమన్నా మీరు, ఏముంటుంది? యా మీరు, అంటే ఇది కోడ్ రాలేదు నాకు. ఎస్ యా ఎస్. మీరు చెప్పిందంతా నాకు అంటే pretty clear. స్పామ్ లో కానీ ఎక్కడన్నా మొత్తం అన్ని చూసారా, చెక్ లేదు చేసి? సార్, అదే స్పామ్ కూడా చూస్తున్నాను. అవునా? స్పామ్ లో కూడా రాలేదు. అవునా? యా. ఎస్ ఎస్. యా మీరు చెప్పిన ప్రాసెస్ నాకు యా వెరీ క్లియర్. సో యా. నేను దాని ట్రై మీద చేస్తాను. డాక్యుమెంట్స్ టైప్ చేసి మీకు పంపిస్తాను ఈ రోజే, స్టెప్స్ మొత్తం. ఓకే సార్. మర్చిపోయినా సరే ఓకే మన సార్. స్టెప్స్ అన్ని యా. క్లారిటీ పంపిస్తాను.
నోట్ ప్యాడ్లో పంపిస్తాం మీకు ఈ రోజే, నో ప్రాబ్లం. ఓకే. Sure, sir. Yes, ఎస్ ఎస్ sure, sure. I ఓకే don't ఫైన్. want to take your సో time in others' time. యా ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మనం సర్వర్, ఓకే సర్వర్, ఓకే సర్వర్. సో సర్వర్లో మేజర్ కాంపోనెంట్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మేజర్ కాంపోనెంట్, ఆ తర్వాత సిపియు, ఎస్, ఆ తర్వాత ర్యామ్, ఆ తర్వాత హార్డ్ డిస్క్. ఈ మధ్యకాలంలో ఉపయోగించే డిస్కులన్నీ కూడా ఎస్ఎస్డీలు మాత్రమే. సార్ వేరే డిస్క్లు ఎస్ ఉపయోగించవచ్చు. నార్మల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, టేప్ డ్రైవ్ డిస్క్లు ఉన్నాయి, తర్వాత ఎస్ఎస్డీలు ఉన్నాయి, టేప్ డ్రైవ్. ఓకే, ఇలా చాలా డిస్క్లు ఉన్నాయి. అంటే ఏ డిస్క్ మనం తీసుకుంటే ఆ ప్రైస్ మనం పే చేయాలి ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి. అంటే మనం ఎస్ఎస్డి డిస్కులు తీసుకుంటే ప్రైస్ ఒకలాగా ఉంటుంది, ఆ, టేప్ డ్రైవ్ డిస్కులు తీసుకుంటే ప్రైస్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ డిస్కులు తీసుకుంటే ప్రైస్ ఒకలాగా ఉంటుంది, బట్ పెర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లా ఒక సర్వర్లో మనం ఇలాగ మేజర్ కాంపోనెంట్స్ తీసుకుంటే హార్డ్ డిస్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్. అండ్ హార్డ్ డిస్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ. నార్మల్ ఉంది, టేప్ డ్రైవ్స్ ఉన్నాయి, తర్వాత ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అనేది హైయెస్ట్ కాస్ట్ రియల్గా. టేప్ డ్రైవ్స్ అనేది వెరీ వెరీ చీప్. నేను దీని గురించి మనకి సబ్జెక్ట్ ఉంది, దాని పేరే డిస్క్ మేనేజ్మెంట్. అప్పుడు మనం చాలా చక్కగా చెప్తాం. ఇప్పుడు మరి ఎందుకు చెప్తున్నారు మీరు ఎంత అంటే, ఇప్పుడు మనం ఒక సర్వర్ని తయారు చేయాలంటే టు క్రియేట్ ఎ సర్వర్ ద రిక్వైర్ కాంపనెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, సిపియు ఉండాలి, ర్యామ్ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్ కాంపనెంట్స్. సో వీటన్నిటిని ఉపయోగించి మనం ఒక సర్వర్ తయారు చేస్తాం. సరే, సర్వర్ తయారు చేసేటప్పుడు సింపుల్గా మనకి రిక్వైర్మెంట్స్ ఉంది. సరే ఓకే బాగుంది. మీకు తెలుసు ఓఎస్ అంటే తెలుసు, ఎస్ సార్, ఓఎస్ అంటే తెలుసు, తర్వాత సిపియు అంటే తెలుసు, ఆ తర్వాత ర్యామ్ అంటే తెలుసు, ఆ తర్వాత నెక్స్ట్ హార్డ్ డిస్క్ అంటే కూడా తెలుసు. ఓకే ఓకే, హార్డ్ డిస్క్ అంటే కూడా తెలుసు. ఓకే, అయితే ఇప్పుడు సింపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఇది ఉంది, సర్వర్, ఇది సర్వర్, జనరల్గా సర్వర్. ఇప్పుడు మీరు ఈ సర్వర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలా? ఎస్, ఇన్స్టాల్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్. అది లినక్స్ అనుకోండి. మీరే ఈ సర్వర్లో ప్రవేశించి మీరే ఇన్స్టాల్ చేయాలి సర్వర్లో సాఫ్ట్వేర్ని. ఓకే, ఎంత టైం పడుతుంది అంటారు మీరు? ఒక మిషన్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీ అంచనా ప్రకారం? ఎస్, 1 hour అలా పడుతుంది, sir. యా ఓకే ఫైన్, 1 hour టైం. ఎస్ ఎస్, 1 hour, గుడ్, 1 hour. మరి 1 hour, ఓకే, ఒక సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి 1 hour పడుతుంది. మరి రెండో సర్వర్ ఉంది, ఓకే, రెండో సర్వర్లో మరి ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి అగైన్ 1 hour. అయ్యో ఇదేంటిది, 1 hour అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 1 hour పడితే మరి 1 hour తర్వాత సర్వర్ ఇస్తానంటే కస్టమర్స్ ఊరుకోరు కదా. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడికి క్వశ్చన్ వచ్చింది, అరే బాబు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 1 hour, సర్వర్ వాడికి అందించడానికి మరొక 1 hour, మొత్తం 2 hours. 2 hours తర్వాత నేను సర్వర్లు ఇస్తానంటే ఇప్పుడు కస్టమర్ వెయిట్ చేసే పరిస్థితులు లేడు. మరి అంటే అదే నేను అనేది ఏంటంటే 100 సర్వర్లు ఇవ్వమన్నాడు ఒక పర్సన్ వచ్చి. ఏంటి, 100 సర్వర్స్, 100 సర్వర్స్ ఇవ్వాలంటే 100 hours, యాజ్ వెల్ యాజ్ ఇంకో 100 hours. 100 hours ప్లస్ 100 hours అంటే 200 hours కావాలి మనం ఒక సర్వర్లు ఇవ్వాలంటే వేరే వ్యక్తికి. 200 hours. మరి 200 hours బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎస్, ఇట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ అవర్ బిజినెస్. అందుకోసం మనం ఏడబ్ల్యూఎస్ వాడు ఒక ఆలోచన చేశాడు. ఏడబ్ల్యూఎస్ వాడు ఆలోచన ఇట్లా చేసి డైరెక్ట్గా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చాడు. అయ్యా బాబు నా పేరు ఏడబ్ల్యూఎస్, అయితే ఏంటంట, మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్ కదా? అవునవును, నేను టెక్నికల్ ఎక్స్పర్ట్. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. ఏంటి? యాక్చువల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే నాకు 1 hour పడుతుంది. ఆహా ఓకే, నేనేమో సర్వర్లో ఎన్ని సర్వర్లు అయినా సరే ఒకే ఒక నిమిషంలో ఇస్తానని ఒప్పుకున్నాను, అగ్రీడ్ టు మై క్లయింట్స్, మై కస్టమర్స్. బట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఇంత టైం వస్తుంది. మరి నేను ఎలా చేయాలో అర్థం కావట్లా. దయచేసి ఏదైనా సొల్యూషన్ ఇస్తే ఫాస్ట్గా, సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా ఇన్స్టాల్ చేయాలి. ఏది ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ యాక్చువల్గా, దానిని చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ చేయాలి. ఇంత టైం పడితే చాలా కష్టం, నేను సర్వర్లు అందించలేను. తర్వాత నా నా బిజినెస్ ఎఫెక్ట్ అయింది, నా బిజినెస్ కొలాప్స్ అయింది, వెంటనే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు? మరి ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి 1 hour పెడితే సర్వర్లు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ ఇంకా 2 hours, చాలా రిస్క్ అయింది. అంటే అప్పుడు టెక్నికల్ పర్సన్ ఇలా అన్నాడు, సరే అసలు
మీరు ఆ, అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని మాకు తెచ్చేయండి అన్నాడు. అప్పుడు అందరూ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఇదిగో తీసుకున్నాయన అని చెప్పేసి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చాడు. లైనెక్స్ ఓఎస్ సాఫ్ట్వేర్ని ఇచ్చాడు. ఓకే. ఆ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కూడా ఇచ్చాడు. విండోస్ ఓకే ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కూడా ఇచ్చాడు. ఓకే ఇచ్చాడు. ఆ తర్వాత సుసే లైనెక్స్, డిబిఎన్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్ అన్నీ ఇచ్చేసాడు అనుకోండి. ఇచ్చిన తర్వాత ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. అరే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ మనకి డివిడి పెన్ డ్రైవ్ ఆర్ సమ్ అదర్ ఇంటర్నెట్ ఉంది. బట్ దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని మన సర్వర్లు ఇన్స్టాల్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. కాబట్టి ఒక పని చేద్దాం, సాఫ్ట్వేర్ని కాకుండా దీనిని వేరే రకంగా ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేశాడు. ఎవరు? ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఈయన అంతా ఎక్స్పెరిమెంట్స్. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని అతను ఏం చేశాడు? మ్యాక్ ఓఎస్ ఒక సాఫ్ట్వేర్, లినక్స్ ఒక సాఫ్ట్వేర్, విండోస్ ఒక సాఫ్ట్వేర్, మ్యాక్ ఓఎస్ ఇవన్నీ సుసే లైనెక్స్, డిబిఎన్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్లే. సాఫ్ట్వేర్లు మొత్తాన్ని తీసుకొని వీటిని మొత్తాన్ని ఇమేజ్ రూపంలోకి కన్వర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఎస్, దే కన్వర్టెడ్ యాజ్ అ ఇమేజ్ ఫార్మాట్. ఎస్ ఇమేజ్. టోటల్గా ఇప్పుడు ఏమైంది? ఇమేజ్ అయిపోయింది. అయ్యో, అంటే సాఫ్ట్వేర్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేశాడు. ఓకే ఇమేజ్. ఇక సాఫ్ట్వేర్ కాదు ఇది, ఇక ఇమేజే అంతే. కన్ఫర్మ్ ఇమేజ్. ఎస్. అయితే ఆ ఇమేజ్ కదా కన్వర్ట్ చేశాడు కదా, దానికి సంబంధించి ఒక పేరు పెట్టాడు. ఏమని? ఇది ఈ సాఫ్ట్వేర్ లైనెక్స్ అయితే ఈ ఇమేజ్ పేరు లైనెక్స్ అని పెట్టాడు పేరు. ఈ సాఫ్ట్వేర్ విండోస్ కదా, ఇక్కడ విండోస్ అని పేరు పెట్టాడు. విండోస్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ మ్యాక్ కదా, ఇక్కడ మ్యాక్ అని పెట్టాడు. ఇది సుసే కదా, ఇది సుసేలే. ఇట్లా పెట్టేశాడు, పేర్లు పెట్టేసుకున్నాడు అన్నిటికీ. ఆ పేర్లు పెట్టేసుకొని ఏం చేశాడు తెలుసా? ఒక సర్వర్ ఇలా ఉంది. ఓకే. ఆ సర్వర్ ఇలా ఉంది. ఎప్పుడైతే సర్వర్ తయారు చేయాలని నేను అనుకుంటున్నానో జస్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు. వెంటనే ఈ సర్వర్కి ఇది యాడ్ అయిపోద్ది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరిగా యాడ్ అయిపోద్ది అనమాట. అరే ఇమేజ్ క్లిక్ చేయగానే యాడ్ అయిపోతా. ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే ఆ సర్వర్లోకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. అంటే ఇమేజ్ ఇది సాఫ్ట్వేర్ కాదు. అంటే సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇమేజ్ రూపంలో తీసుకొని ఆ ఇమేజ్ని క్లిక్ చేసిన వెంటనే అది మన ఓఎస్గా మన సర్వర్లో ఉండిపోతుంది అది డైరెక్ట్గా. ఓకే. అంటే ఇది ఇమేజా? ఆ ఇమేజే. ఎస్ ఇమేజే. ఇక వాడు వచ్చేసాడు ఏడబ్ల్యూఎస్. బాబు, వాట్ హ్యాపెన్? టెక్నికల్ ఎక్స్పర్ట్ ఏం డిసైడ్ చేసావు ఏంటి అన్నాడు. ఏం లేదు, మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేశానని చెప్పాడు. ఎవరు? టెక్నికల్ ఎక్స్పర్ట్. అరే ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తే నేను ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలి? నథింగ్ ఈజ్ దేర్. ఏం లేదు, సింపుల్. నువ్వేం చేస్తావో తెలుసా అన్నాడు. ఏం చేయమంటావు? ఏం లేదు, ఒక వ్యక్తి వస్తాడు, సర్వర్లు కావాలని నీ దగ్గరికి. వస్తాడు. వచ్చినోడి దగ్గర నువ్వేం చేస్తావో తెలుసా? క్రియేట్ సర్వర్ ఆప్షన్ ఉంది కదా, ఉంది. ఆప్షన్ తర్వాత నువ్వు డైరెక్ట్గా ఇలా ఇమేజ్లు డిస్ప్లే చేయవాడికి. క్రియేట్ సర్వర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఉంది. ఆ తర్వాత ఆ క్రియేట్ సర్వర్ పక్కనే ఈ ఆప్షన్స్ డిస్ప్లే చేయి. ఇవన్నీ ఏంది? ఇమేజ్. ఏంటి? లైనెక్స్ ఇమేజ్ ఇది, విండోస్ ఇమేజ్ ఇది అనుకోండి. తర్వాత మ్యాక్ ఇది, తర్వాత సుసే లైనెక్స్ ఇది, టిబిఎన్ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్ ఇట్లా చేసేయి అన్నాడు. ఇమేజ్ డిస్ప్లే చేయి. ఓకే. తర్వాత ఏం చేయాలా? ఏం లేదు, ఎవరైతే ఏ వ్యక్తి అయితే మనకి వాడి సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడో, దట్ మీన్స్ వాడు ఏ సర్వర్ అయితే తయారు చేయాలనుకుంటున్నాడో అది లైనెక్స్ సర్వర్ అయితే లైనెక్స్ ఇమేజ్ క్లిక్ చేయమను చాలు. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోద్ది. విండోస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే విండోస్ ఇమేజ్ మీద క్లిక్ చేయమను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జస్ట్ సింగిల్ క్లిక్. అంటే గతంలో ఏమయ్యేది? 1 అవర్ టైం. బట్ ఇప్పుడు సింగిల్ క్లిక్ మీన్స్ వాడు ఒక్క సెకండ్ కూడా కాదు, ఒక సెకండే అంతే. సెకండ్ కూడా అంటే అంత ఫాస్ట్గా నువ్వు సర్వర్లో ఓఎస్ వేయగలుగుతున్నావు. అందుకోసం దీనికి ఎక్సలెంట్గా నీకు పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసిన తర్వాత కస్టమర్లకి ఫాస్ట్గా సర్వర్లు అందించాలన్నా ఇది బాగా ఉపయోగపడింది. అందుకే నేను సాఫ్ట్వేర్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేశాను. ఓకే. దీనికి ఏం పేరు పెడదామని ఏడబ్ల్యూఎస్ వాడు ఆలోచించాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే, అప్పుడు దీని పేరు ఇమేజ్ కదా, అవును ఇమేజే. అందుకోసం మేము ఏడబ్ల్యూఎస్ కదా, అందుకోసం అమెజాన్ అని పెట్టాడు. ఆహా,
మరి మిషన్స్ లో కదా ఇవన్నీ ఇన్స్టాల్ చేసేది ఆ మిషనే. కాబట్టి అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పెట్టాడు. ఓకే, అమెజాన్ మిషన్ ఇమేజ్ని ఎలాగ మనకు షార్ట్ కట్ ఏఎంఐ. ఓహో, ఏఎంఐ అంటే ఏంది? ఆపరేటింగ్ సిస్టమే అంతే. అంటే ఎక్కడ భాష? ఏడబ్ల్యూఎస్లో భాష ఇది. అంటే ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీ. ఏడబ్ల్యూఎస్లో ఏఎంఐ అంటే అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. లైనెక్స్ ఏఎంఐ అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఏఎంఐ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏఎంఐ అనేది ఎవరు పెట్టారు? వాడు పెట్టుకున్నాడు, ఏడబ్ల్యూఎస్ వాడు. బట్ దిస్ ఇస్ ఇమేజ్, అమెజాన్ మిషన్ ఇమేజ్. సో వాడు అడుగుతాడు వాట్ ఈజ్ ఏఎంఐ అని అడుగుతాడు. ఏఎంఐ, ఏఎంఐ స్టాండ్స్ ఫర్ అమెజాన్ మిషన్ ఇమేజ్, the operating system software converted as image. That's why these people are calling as this is an Amazon mission image అని చెప్పాలి మనం. Yes friends, are you understanding friends? All the operating system softwares are converted into images. All the software AMI, AMI stands for AMI. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ అదే పిలుస్తారు, ఏఎంఐ ఏఎంఐ అంటారు అంతే. ఏఎంఐ, ఏఎంఐ స్టాండ్స్ ఫర్ అమెజాన్, ఏఎంఏ, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, సో ఏంటి దీని దీని ఏంటంటే ఎస్, ఏడబ్ల్యూఎస్ పీపుల్, ఏడబ్ల్యూఎస్ పీపుల్ కన్వర్టెడ్, AWS people converted all the operating systems. లేకపోతే నాకు అట్లా రాదు సార్ అంటే ఏం లేదు, అక్కడ రాసుకో, లేకపోతే నేను చెప్తాను. ఇక్కడ రాసుకోండి. all the operating systems are converted as a image, as an images, as an images. ఇప్పుడు అర్థమైందా? ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్, ఎట్లా కనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, all the operating system softwares are converted as a images, as an images. సాఫ్ట్వేర్స్ మొత్తం ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయబడ్డాయి అంతే. these images, this image or whatever it is, this image we can also called as Amazon mission image. ఇది యాక్చువల్ స్టోరీ. దట్ మీన్స్ వాట్? AWS people, అట్లా చెప్పండి మీరు, AWS people converted all the operating system softwares, all the operating system softwares, all the operating system softwares into images అంతే. అలా చెప్పండి. వాడికి అర్థం కాకపోతే ఇట్లా చెప్పాలి, బాబు AWS people converted all the operating system softwares into images. This images we can also call as a Amazon mission image. Amazon mission image means this is an operating system. ఏంటి? అమెజాన్ ఏఎంఐ, ఏఎంఐ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే చెప్పాలి. ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇలాగా అంటే జనరల్ టెర్మినాలజీలో మనం ఏమైనా పిలుస్తాం? ఆపరేటింగ్, OPERAT, ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, బట్ ఇదే ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో దీని పేరు ఏంటంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. అంటే లోపలందరూ దీన్ని ఏంటి దాని పేరేంది? ఎమి అంటారు చాలా మంది. ఎక్కడ? ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు ఎమి అంటారు. ఎమి అంటే ఏంది బాబు అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఓఎస్ పేరు, ఓఎస్ అసలు అది. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఓఎస్ఏ అంతే. ఆపరేటింగ్ సిస్టమ్ని అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం. ఎందుకు ఏమే అంటే ఇక్కడ ఇది ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఏం లేదు బాబు, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజెస్. అర్థమైంది? ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజెస్. దిస్ ఇమేజెస్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎందుకు ఇమేజెస్ కన్వర్ట్ చేయాలి?
వై వై ఎందుకు ఇమేజెస్కి కన్వర్ట్ చేయాలి? to make it. Yes. If you want to install an operating system, it takes a lot of time. That's why this operating system's software converted as image. If you want to select an operating system, just click on that image. అంతే. మరి ఎట్లా సార్ అది మాకు ఎలా చూపిస్తారు? చూడండి, నేను చూపిస్తాను. సో ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళండి. ఓకే, ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా. ఇప్పుడే అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే నేను చూపిస్తా. సో ఓకే, ఎట్లా వచ్చిందా? 1 minute. మనం దీన్ని ఓకే హిస్టరీ క్లియర్ చేద్దాం. బ్రౌజింగ్, ఎందుకంటే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసేటప్పుడు మధ్యలో స్టెప్ ఆగిపోయినప్పుడు ఇన్కంప్లీట్ అయిన స్టెప్ వస్తుంది, మళ్ళీ లాగిన్ అయితే. అందుకోసం ఓకే. సో ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే కంప్లీట్ సైన్ అప్ అని వస్తుందా? ఓకే, చూద్దాం. సైన్ ఇన్, ఎస్ ఓకే. సైన్ ఇన్ యాజ్ అ రూట్ యూజర్. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఈఎంఐ అర్థమైందా? ఈఎంఐ గురించి, ఈఎంఐ అని ఎందుకు అంటారు, అర్థమైందా? Yes, sir. Yeah, clear, sir. ఓకే. కొంచెం మనం లైనెక్స్లోకి వెళ్ళిన దాకా ఇదంతా తయారు చేసి లైనెక్స్కి వెళ్ళిన తర్వాత మనం ఫాస్ట్గా వెళ్దాం. ఇది కొంచెం ఫండమెంటల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఏఎంఐ అనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు చూసారా? EC2. సరే, EC2 అవన్నీ మాకు చెప్పలేదు కదా, చెప్తా. జస్ట్ నా ఏం ఏంటంటే ఏఎంఐ అనేది ఎక్కడ కనిపిస్తుందో చూపిస్తా. ఓకే, ఏఎంఐ అనేది ఎక్కడ కనిపిస్తుందో చూపిస్తా. దానికంటే ముందుగా మీరు ఒకటి జనరల్ టెర్మినాలజీలో మనం సర్వర్ అని పిలుస్తాం. ఓకే, అది ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో దాన్ని మనం ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇన్స్టాన్స్ మీన్స్ వాట్? సర్వర్ అని అర్థం. జనరల్లో సర్వర్ అని పిలుస్తాం, బట్ ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. అంతే, సింపుల్ వర్డ్స్, ఇన్స్టాన్స్. అది ఇది విషయం. సరే, అందుకోసం ఇక్కడ వాడు చూసారా, లాంచ్ ఇన్స్టాన్స్ అని కనిపిస్తుంది. లాంచ్ అంటే ఏంది బాబు? సర్వర్ తయారు చేయంటున్నాడు వాడు. క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్, నేను సర్వర్ని తయారు చేస్తున్నా. అయితే ఆ సర్వర్కి ఒక పేరు ఇవ్వమంటున్నాడు. నేనేమంటానంటే జస్ట్ లైక్ ABC బ్యాంక్ అని ఇస్తా. సర్వర్ పేరుకి చాలా యూనో వాల్యూ, ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ABC బ్యాంక్ అని ఇచ్చా. ఓకే, ఇచ్చిన తర్వాత కింద చూసారా, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ OS. అంటే OSని ఇమేజ్ రూపంలో దించేశాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్. ఆ ఇమేజెస్ ఎక్కడున్నాయి? అవి ఇవే. చూసారా, అవన్నీ ఇవే. చూసారా, మొత్తం అవే. అంటే ఏది? అమెజాన్ లైనెక్స్, ఇది ఇమేజ్. దీన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది వెంటనే. ఇది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, దీన్ని చేస్తే వెంటనే. ఇది ఉబుంటు, ఎస్. ఇది విండోస్, ఎస్. ఇది రెడ్ హాట్, ఎస్. ఇది సుసే. చూసారా, అంటే జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆ సర్వర్లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది వెంటనే. మనం ఏ సాఫ్ట్వేర్ అయినా సరే గతంలో ఇన్స్టాల్ చేయడానికి 1 hour 2 hours పట్టేది. ఇప్పుడైతే నో, జస్ట్ క్లిక్కే, అంటే సెకండ్ కూడా పట్టడంలా. చూసారా, నేను ABC బ్యాంక్ అనే సర్వర్ని తయారు చేస్తున్నాను. ఆ సర్వర్ దయచేప్పుడు నాకు OS కావాలి. ఆ OS ఇమేజ్ ఫార్మేట్లో ఉంది. దీన్నే EMI అంటే పిలుస్తా. సార్, ఇందాక మీరు చూశారు, మనకు లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే 8 GB తీసుకుంటుందని చెప్పారు కదా. దాన్ని చూపించండి మీరు. ఎస్, ఇదిగోండి. ఇప్పుడు నేను అమెజాన్ లైనెక్స్ మిషన్ ఇమేజ్ అని క్లిక్ చేశా. ఇలా క్లిక్ చేశా. ఓకే, ఇలా క్లిక్ చేస్తా అనుకోండి. 1 minute. ఎస్, ఓకే. ఇలా క్లిక్ చేశా. నేను లైనెక్స్ ఫ్లేవర్ని క్లిక్ చేశా, అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. అదే ఇందాక చెప్పాలనుకున్నా, అదే. మీరు అది తెలుసు అన్నారు కాబట్టి దానికి ఆపేసి ఇటు వచ్చాను. ఓకే, ఇందాక కూడా OS గురించే మనం రాసాం. లైనక్స్ అంటే ఏంది, యూనిక్స్ అంటే ఏంది, లైనక్స్ ఫ్లేవర్స్ గురించి. సరే, ఎనీవే, ఈ అమెజాన్ లైనక్స్ ఈ సర్వర్లు ఇన్స్టాల్ చేయాలని ట్రై చేస్తున్నా. చేసినప్పుడు దాన్ని ఏమేమై మీకు తెలుసు. అది ఎంత ఆక్యుపై చేస్తుంది స్పేస్ అనేదాన్ని. కొంచెం కిందకి రండి. ఇలా మీరు కిందకు వస్తే చూసారా, ఎంత స్టోరేజ్ స్పేస్ తీసుకుంటుంది? 8 GB బై డిఫాల్ట్. ఏం సార్, మనం 30 GB ఇవ్వకూడదు? ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. బట్ బై డిఫాల్ట్ 8 GB ఆక్యుపై చేస్తుంది.
ఈ డిస్క్లో 8 GB ఆక్యుపై చేస్తుంది డిస్క్లో. ఓకే. అదే ఇప్పుడు నేను దీన్ని తీసి పడేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టాన్ని ఇట్లా క్లిక్ చేశా, అంటే విండోస్ని ఇన్స్టాల్ చేయడానికి క్లిక్ చేశా అనుకుంటున్నా నేను. విండోస్ ఆపరేటింగ్ సిస్టాన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేయాలని ఇది క్లిక్ చేశా. ఇప్పుడు విండోస్ వచ్చింది, ఇదిగో ఇదిగో చూసారా, మైక్రోసాఫ్ట్ విండోస్ వచ్చింది. కొంచెం కిందకి వెళ్ళండి, ఇలాగా చూసారా ఆటోమేటిక్గా ఎంత స్టోరేజ్ స్పేస్ తీసుకుంది ఫ్రెండ్స్, 30. అంటే విండోస్ అయితే 30 కన్ఫర్మ్. అదే సార్ అట్లా కాదు సార్, మ్యాక్ తీసుకోండి సార్, ఒకసారి మ్యాక్ చూడండి. ఎస్ ఎస్ మ్యాక్, అదే ఇదిగోండి మ్యాక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది దీని మీద క్లిక్ చేయండి, మ్యాక్ జస్ట్ క్లిక్, సింగిల్ క్లిక్ అంతే, సింగిల్ క్లిక్ క్లిక్ చేయండి. ఎస్ అయింది. క్లిక్ అయిన తర్వాత కిందకి వెళ్ళండి, ఎంత ఆక్యుపై చేస్తుందో చూడండి. యాక్చువల్గా చూసారా, ఈ 100 అనేది నేను ఇవ్వాల. మరి ఇప్పుడు ఒక సర్వర్ తయారు చేయడం 100 GB అంటే మనకి ఫ్రీ టైర్ మంది కుదరదు. మరి ఏం చేయాలా, బిల్ పే చేయాలి, 70 GBకి బిల్ పే చేయాలి. ఎప్పుడు మీరు మ్యాక్ సర్వర్లు వాడుకునే పని అయితే. మరి లైనెక్స్ సర్వర్లో నో 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 బిల్. విండోస్ సర్వర్ ఒకటే వచ్చింది మొత్తం, ఇక ఒక సర్వర్నే నడిపించుకుంటూ ఉండాలి. బిల్లు రాదా సార్, రాదు. ఎందుకంటే 30 GB ఆల్రెడీ ఉంది మనకి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వాడు ఇచ్చాడు మనకు 30 GB. అందుకోసం దిస్ ఇస్ వాట్ ఏఎంఐ అంటే. ఇది యాక్చువల్గా మనకు ఆర్గనైజేషన్లో వాళ్ళే మనకి ఇస్తారు బాబు. ఇక్కడ బ్రౌజ్ మోర్ ఏఎంఐస్ ఉన్నాయి కదా, ఇది ఇస్తారు బాబు నాయన, మీరు అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేయండి. ఆ, దాని మిషన్ ఇమేజ్ ఐడి కూడా ఇది, ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. రెడ్ హార్ట్ చేయండి నాయన, రెడ్ హార్ట్ ఇది అని ఇస్తారు. అర్థమైందా? లేదు లేదు సుసే చేయండి, లేదు లేదు ఉబుంటూ చేయండి, వీళ్ళు ఇస్తారు ఇవన్నీ. చూసారా మొత్తం. ఎస్ ఇక్కడ ఇవ్వండి, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ చేయండి, ఉబుంటూ చేయండి, ఇవన్నీ ఇస్తారు. అది డిబిఎన్ లైనక్స్ చేయండి. ఓకే, ఇవన్నీ అంటే వాడు మనకి ఫ్రీగా ఇచ్చిన వాటిని మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోగలం. అదే అమెజాన్ లైనక్స్ అయినా ఉబుంటూ అయినా అట్లా లోపల కంపెనీలో ఎలాగైతే మీకు చెప్తారో దాని ప్రకారం వర్కౌట్ చేయాలి. ఎస్ అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. ఏది అమెజాన్ మిషన్ ఇమేజ్కి. ఓకే సరే సరే బాగానే ఉంది, అమెజాన్ మిషన్ ఇమేజ్ అర్థమైంది. వాట్ అబౌట్ నెక్స్ట్ చెప్పాను సిపియు ర్యామ్ గురించి. ఏంటది సిపియు ర్యామ్, చూసారా ఇందాక చెప్పాను. ఒక సర్వర్లో మేజర్ కాంపనెంట్స్ సిపియు ర్యామ్ కూడా. ఓకే, సిపియు అండ్ ర్యామ్ ఆల్సో. మరి ఎస్ ఫ్రెండ్స్, మీరు ఈ సిపియు ర్యామ్ గురించి కూడా మీకు ఐడియా ఉందా? యాక్చువల్గా సిపియు ర్యామ్ ఐడియా ఉందా? ఎందుకు సిపియు ఎందుకు ర్యామ్ అనేది సర్వర్లో? ఎస్ సార్. ఎందుకు సిపియు ఎందుకు ర్యామ్? CPU will process that software application. సరే సిపియు CPU will be process that application. It will try to execute it. ఎస్ ఎస్ ర్యామ్ RAM, ర్యామ్ it will be ర్యాండమ్ trying యాక్సెస్ మెమరీ store that application for temporary. టు రన్ ద అప్లికేషన్. Store that ఇట్స్ ఎ ఓకే టెంపరరీ మెమరీ ఏరియా. సో ఎస్ ఎస్ టెంపరీ మెమరీ లొకేషన్. ఎస్ 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 అవును, ఎక్సలెంట్ ఆన్సర్. చెప్పండి, గో హెడ్, అదే ఆన్సర్. సో విత్ దట్ we can we can process any application or ఎస్ 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 ఓకే ఓకే నేను చెప్తాను, ఆగండి. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే గుడ్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇలా ఉందనుకోండి, మనం యాక్చువల్గా ఫోన్పేలో రీఛార్జ్ చేస్తాం కదా, రీఛార్జ్ మనం యాక్చువల్గా ఫోన్పేలో రీఛార్జ్ చేస్తాం. సరే బాగుంది, దాన్నే నేను ఇప్పుడు చెప్తా. సో యాక్చువల్గా ఇది మనకి సర్వర్, యాక్చువల్గా ఇది ఫోన్పే సర్వర్. ఓకే, ఫోన్పే అప్లికేషన్ ఉన్న సర్వర్. గుడ్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా ఇది ఇది వైట్లో రాసా నేను. ఈ వైట్లో రాసిన దాన్ని మనం ఏమంటామంటే హార్డ్ డిస్క్ అని పిలుస్తాం. హార్డ్ డిస్క్. ఎస్ ఎస్ హార్డ్ డిస్క్. అయితే ఈ సర్వర్లో హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్లో
ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడే ఉంటుంది. ఎస్. ఇక్కడ ఫోన్పే అప్లికేషన్ ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ఫోన్పే యాప్ అప్లికేషన్. మరి ఫోన్పే యాప్లో ఏముంటాయి? రీఛార్జ్ కూడా ఉంది కదా ఇక్కడ. ఎస్ ఎస్, రీఛార్జ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇలా నడుస్తుంది. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఒక ప్లేస్ ఉంది, దాని పేరే ర్యామ్. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఏం పేరు? డైరెక్ట్గా సిపియు. అతని పేరు సిపియు. పైన ఏంటి? అది ర్యామ్. అదొక ప్రదేశం. దిస్ ఇస్ టెంపరీ లొకేషన్, దట్స్ ఇట్, అంతే. అంటే టెంపరీ అంటే ఎట్లా సార్, ఎట్లా ఉపయోగపడింది ఈ లొకేషన్ మనకి? నేను చెప్తాను. ఓకే, నేను చెప్తాను. అంటే టెంపరీ స్టోరేజ్ ఏరియా అనుకోండి, తప్పలేదు. బట్ హార్డ్ డిస్క్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ ఏరియా, బట్ ర్యామ్ అనేది టెంపరీ స్టోరేజ్ ఏరియా, అంతే అనుకోండి సార్. దాని స్విచ్ అంతే. దానికి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్రదేశం ఇట్లా. సార్ ఎట్లా సార్ అంటే ఏం లేదు, రీఛార్జ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ప్రోగ్రామ్ రీఛార్జ్ అనేది ఏంది? సాఫ్ట్వేర్ అనొచ్చు, దాన్నే ఒక ప్రోగ్రామ్ కూడా అనొచ్చు. సాఫ్ట్వేర్ కానీ ప్రోగ్రామ్ కానీ ఏదైనా, సాఫ్ట్వేర్ కానీ ప్రోగ్రామ్ ఏదైనా సరే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ ఇది. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ యూజర్ ఇక్కడ ఉన్నాడు, యూజర్ ఇక్కడ ఉన్నాడు, యూజర్. అతను ఏం చేస్తాడు? సింపుల్గా నేను రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే ఓకే. రీఛార్జ్ చేయాలని వెంటనే క్లిక్ చేసినప్పుడు ఇలా ఇన్స్ట్రక్షన్స్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఈ సర్వర్కి వచ్చినప్పుడు అదేం చేస్తుంది? ఓఎస్ తీసుకునేది రిక్వెస్ట్ని. రీఛార్జ్ చేయాలన్నప్పుడు ఆ రిక్వెస్ట్ని ఓఎస్ తీసేసుకునేది డైరెక్ట్గా. తీసుకున్న వెంటనే మరి ఓఎస్ అప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది.
It seems you are in mute now, so we are not able to hear you. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. మరి ఇందాటి నుంచి చెప్పాలి కదా అట్లా వినిపించడం లేదని. ఆ? మీరు మీ యాక్చువల్గా ఏదైనా కాల్ మ్యూట్ లో వచ్చిందేమో, ఉంది కాల్లో సార్. ఉన్నారేమో అనుకుంటున్నారు యాక్చువల్గా. ఏం చేస్తావు, కాలు ఎత్తకపోతే అదొక బాధ, కాలు ఎత్తితే ఒక బాధ. అట్లాంటి పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. కాలు ఎత్తకపోతే అవతల వ్యక్తి మంచోడు కాదనే సిచ్యువేషన్ ఉన్నది. ఏం చేస్తావు, అదొక బాధ. ఆ? కాలు ఎత్తలేదంటే ఇక బాబు రాజేంద్ర మీరు కూడా కాలు ఎత్తలేదంటే ఆ వ్యక్తి సమ్ అదర్ వర్క్ లో ఉన్నాడు అంతే. కాలు ఎత్తకపోవడానికి కారణాలు అనేకం. నాకైతే వేరే వాళ్ళకు వేరే రకాల కారణాలు. అర్థమైందా? సో అట్లా సరే, అనవసరంగా మిస్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు సో సరే ఓకే బాగుంది. సరే నేనేం చేస్తానంటే, సరే ఒక సర్వర్ తీసుకుందాం. దిస్ ఇస్ మై సర్వర్. ఈ సర్వర్లో యాక్చువల్గా ఇది సర్వర్. ఓకే, ఈ సర్వర్లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఏం కాంపోనెంట్స్ అది? సిపియు అనేది ఒక కాంపోనెంట్. ఓకే ఓకే. ఆ తర్వాత సిపియు అనేది ఒక కాంపోనెంట్ అనుకోండి. ఓకే, ఆ సిపియు కాకుండా మనకి హార్డ్ డిస్క్ అనేది కూడా ఉంటుంది. హార్డ్ డిస్క్ అనేది కూడా కాంపోనెంట్ యాక్చువల్గా. అది దేనికోసం? ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడం, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. ఎస్ ఆర్ నో? ఆ సాఫ్ట్వేర్లో ఒక భాగం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక సాఫ్ట్వేరే. ఓఎస్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఆ తర్వాత అప్లికేషన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే, ఈ అప్లికేషను సపోజ్ మీరు ఈ సర్వర్ని ఫోన్పే కోసం వాడుతూ ఉంటే చాలు. ఇది ఫోన్పే సర్వర్, ఇది ఫోన్పే అప్లికేషన్, అంతే. ఈ అప్లికేషన్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడది? హార్డ్ డిస్క్. దీని పేరు హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్. అది ఎస్ఎస్డి అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు. ఇది హార్డ్ డిస్క్. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇది సిపియు ఉంది, ఇక్కడ ఏమో హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాని ఇంకా మంచి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఫోన్పే అప్లికేషన్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఫోన్పే అప్లికేషన్ కూడా ఇక్కడే ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా హార్డ్ డిస్క్లోనే ఉంది. ఓకే, మరి ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంటుంది యాక్చువల్గా. ఎక్కడ? సర్వర్లో. ఆ ప్లేసే, ఆ ప్రదేశం పేరే ర్యామ్. అదేంటిది? ర్యామ్. ఓకే, అదొక ప్రదేశం అనుకోండి. మనం 8 GB ర్యామ్ తీసుకుంటే చిన్నగా, 16 అయితే కొంచెం, 32, ఇంకా 64. అందుకని కొంతమంది ర్యామ్ అనేది ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అనేది ఈ క్లాస్లో మీకు క్లారిటీ వచ్చింది. చూడండి ఒకసారి. సరే ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ర్యామ్ ఉంది, సిపియు ఉంది, హార్డ్ డిస్క్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఉంది, అంతే. ఇప్పుడు యాక్చువల్గా మనం మనం ఒక యూజర్మే, ఫోన్పే యూజర్మే. ఎస్. మనం ఏం చేస్తాం? నాకు రీఛార్జ్ కావాలని కొడతాను కదా, ఎస్ బాబు నాకు రీఛార్జ్ చేయమని. వెంటనే రీఛార్జ్ అనే రిక్వెస్ట్ కమ్ టు దిస్ ప్లేస్. ఈ ప్రదేశానికి వస్తుంది. సర్వర్కు ఉన్న ఈ ప్రదేశానికి వచ్చి వెంటనే ఏమైంది తెలుసా? ఇలా 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 వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునేది ఆ రిక్వెస్ట్ని. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు రీఛార్జ్ చేయమని అడిగారు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకొని మీ రిక్వెస్ట్ని వెంటనే ఆ రీఛార్జ్ అనే ప్రోగ్రామ్, అదే అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది రీఛార్జ్ అనే ప్రోగ్రామ్. ఈ రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ఇలా 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 ర్యామ్లోకి లోడ్ చేస్తుంది, ఈ ప్లేస్లోకి. ఎట్లా సార్? ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ గో టు దిస్ ర్యామ్ అండ్ క్రియేట్ ఎ స్పేస్. ఫస్ట్ క్రియేషన్ చేస్తుంది ఒక స్పేస్ని. దట్ మీన్స్ వాట్? ఇట్ ఎలకేట్స్ సమ్ మెమరీ లొకేషన్ ఎలకేట్ చేసిన తర్వాత అప్పుడు రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది కదా డిస్క్లో, హార్డ్ డిస్క్లో ఉన్న ఈ రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడికి లోడ్ చేసి పడేస్తుంది. ఇప్పుడు రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ ఎక్కడుంది? ర్యామ్లో, అంతే అనుకోవాలా. ర్యామ్ ర్యామ్లో ఉంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ర్యామ్లో ఉంది. గుడ్. ఇప్పుడు నేను ఈ ర్యామ్లో ఉన్న ఈ ప్రోగ్రాము నేనేం చేయలేను. నా పేరు ఓఎస్. నా పనేంది? నా పని ఏంటంటే రిక్వెస్ట్ తీసుకుంటాను, అది ఏ రిక్వెస్ట్ చూసుకుంటాను, దానికి కన్సర్న్డ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేస్తా, అంతే నా పని అది. ఎక్కడ? ర్యామ్లో. ర్యామ్ ఉంది దేనికి? దానికోసమే.
ఓకే ఓకే, ర్యామ్ దానికోసం ఉందా? అవును దానికోసం ఉంది. అది ఎక్కడున్నా ర్యామ్ అదే పని. ఓకే, మరి ఇప్పుడు సిపియు దేనికి? ఎస్, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. ఈ సిపియు అనేది దేనికంటే ఇక్కడ ఉన్న ఈ ర్యామ్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఏం ప్రోగ్రామ్ ఇది? రీఛార్జ్ ప్రోగ్రామ్. కస్టమర్ ఏం అడిగాడు? రీఛార్జ్ అడిగాడు. రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే మనకు అవుట్పుట్ వస్తుంది. అది జరిగేది. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనకు వెంటనే ఎస్. అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ సిపియు అనేది ఒక ఐటమ్, ఒక కాంపొనెంట్. ఏం కాంపొనెంట్ సార్ అది? హార్డ్వేర్ కాంపొనెంట్. ర్యామ్ అనేది ఏం సార్? అది హార్డ్వేర్ కాంపొనెంట్. హార్డ్ డిస్క్ అనేది ఏం సార్? అది హార్డ్వేర్ కాంపొనెంట్. ఓఎస్ అంటే ఏం సార్? అది సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ మొత్తం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, ర్యామ్ ఈజ్ ఎ హార్డ్వేర్, సిపియు ఈజ్ ఎ హార్డ్వేర్, హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్సో ఏ హార్డ్వేర్. ఒట్టి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పని ఏంది? ఏం లేదు, సింపుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఎవరికి? సిపియుకి. ఏమని? అయ్యా బాబు సిపియు, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ద యూజర్ ఈజ్ వెయిటింగ్, కస్టమర్ ఈజ్ వెయిటింగ్ బికాస్ ఈ వాంట్స్ టు రీఛార్జ్ సంథింగ్. అప్పుడు ఆ రీఛార్జ్ అనే ఆప్షన్ నువ్వు ప్రెస్ చేసినప్పుడు అది ఓఎస్ తీసుకొని ఆ రీఛార్జ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ, సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది కదా, ఆ రీఛార్జ్ అనే సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా ఈ ర్యామ్లో పడేస్తుంది. ఆ పడేసిన తర్వాత సిపియుకి చెప్తుంది ఏమని? ఏ బాబు సిపియు, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అప్పుడు సిపియు అనేది ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు నీకు రీఛార్జ్ అనేది సక్సెస్ అవుతుంది, లేదా ఫెయిల్ అని అయింది. ఫెయిల్ అయినప్పుడు ఒకలాగా హ్యాండిల్ చేస్తాం, సక్సెస్ అయినప్పుడు మరొకలాగా హ్యాండిల్ చేస్తాం. దానికోసం బిజినెస్ లాజిక్ రాస్తాం. ఆ రాసే వ్యక్తిని డెవలపర్ అని పిలుస్తారు, అంతే. అదే డెవలపర్ చేసే వర్క్. డెవలపర్ చేసే వర్క్ అదే. ఎస్, సరే, అది పక్కన పెడితే సార్ ఇప్పుడు దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఇలాగ అర్థం చేసుకోవాలి. సిపియు అనేది ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు, బట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ర్యామ్. దేనికోసం? ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్ ఓన్లీ. అసలు ప్రోగ్రామ్ ఎక్కడ రిసైడ్ అవుతుందంటే హార్డ్ డిస్క్లోనే, పర్మనెంట్ రెసిడెన్స్ ఇది. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తారు? హార్డ్ డిస్క్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ ఏరియా, ర్యామ్ అనేది టెంపరీ స్టోరేజ్ ఏరియా. టెంపరీ స్టోరేజ్ అని మీరు ఎలా అంటారు? ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిందో వెంటనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ ర్యామ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ ఉందే దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్? డిఎలకేట్ అని డిస్ట్రాయ్, తొలగించి పడేస్తుంది. ఇక స్పేస్ వద్ద ఏముంది పో, అయిపోయింది పో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అని. అప్పుడు వెంటనే ర్యామ్ మళ్ళీ ఖాళీ అయిపోద్ది. మళ్ళీ మనం ఊరుకుంటావా? ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక బాబు నాకు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు. మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని ఓఎస్ తీసుకునేది. మళ్ళీ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా నీ హార్డ్ డిస్క్లో, ఆ ప్రోగ్రామ్ని ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ సిపియుకి చెప్తే సిపియు మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది పో వెళ్ళిపో. అప్పుడు ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడున్న ఆ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ని ఆ తర్వాత మెమరీ లొకేషన్ తీసి పక్కన విసిరేస్తుంది, డిస్ట్రాయ్. అప్పుడు మళ్ళీ ర్యామ్ ఫ్రీ అయింది. అంటే ఇట్లా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. అందుకోసం ర్యామ్లో మనం ఎక్కువ స్పేస్ తీసుకుంటాం. అందుకోసం మనం సిపియు అనేది ఎక్కువ కెపాసిటీ గల సిపియు తీసుకుంటాం. అర్థమైందా? అంటే ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ హార్డ్ డిస్కే. కానీ ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ ఇచ్చారో ఇచ్చిన దాన్ని బట్టి అక్కడున్న ఈ ప్రోగ్రామ్ని ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఆ చేసే వ్యక్తే ఆపరేటింగ్ సిస్టమ్. సార్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మాకు ఒక మాట చెప్పారు, బైనరీ దాన్ని అక్కడ, హ్యూమన్ ఇక్కడ కన్వర్ట్ చేసి. ఎస్, అది ఉంది ఇది ఉంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం చేసి చాలా పనులు చేస్తుంది. నేను చెప్పలా, ఇంకా కొన్నే చెప్పా. అర్థమైందా? ఇట్లాగా ఇక్కడ ఇచ్చిన రిక్వెస్ట్ని క్యూలో కూడా పెట్టేస్తుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఏంటి? లైన్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే రీఛార్జ్ అనే ప్రోగ్రాము నువ్వు కొట్టావు, రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ నేను టైప్ చేసి, రీఛార్జ్ అనే ప్రోగ్రామ్ ఇంకొక వ్యక్తి రీఛార్జ్, అట్లాగా 2000 మంది రీఛార్జ్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్లు ఇచ్చారు. అయ్యో, 2000 మందిలో ఎవడు ఫస్ట్ ఇచ్చాడో వాడిని ఫస్ట్ పట్టేసిద్ది, రెండో ఇచ్చినోడిని రెండో పెట్టి, మూడో ఇచ్చినోడిని మూడు, నాలుగో ఇచ్చిన అంటే క్యూలో పెట్టి క్యూ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. క్యూ అప్పుడు ఫస్ట్ క్యూ అనమాట. అంటే రీఛార్జ్ ఫస్ట్ అడిగిన వాడిని వెంటనే ఏ బాబు నువ్వు వెళ్ళరా, వాడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేది. మళ్ళీ రెండో వాడు, మళ్ళీ మూడు, అట్లా వాడు. అంటే ఇది క్యూ.
ఇది అంతా మీకు తెలియాలంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, దాని పేరే ఇది PROCE, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఓహో, అప్పుడు చెప్తారా సార్? అప్పుడు చాలా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పసే. ఆ ఓఎస్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అదొక పెద్ద చాప్టర్. అది ఆ చాప్టర్ని డీల్ చేసేటప్పుడు ఈ స్టోరీ అంతా చాలా పెద్ద స్టోరీ, ఇది దాన్ని మొత్తం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మాకు? ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి మనకి. CPU అంటే ఏంటో తెలియాలి, ర్యామ్ అంటే ఏంటో తెలియాలి, హార్డ్ డిస్క్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియటం కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? అట్లా అనమాట, అట్లా. సో ఇట్లా ఈ విధంగా. సో అది సర్వర్. ఇప్పుడు సర్వర్లో ఉన్న కాంపోనెంట్స్ మేజర్గా తెలిసిపోయినాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ, అది హార్డ్ డిస్క్లో ఉంటుంది, హార్డ్ డిస్క్లోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, హార్డ్ డిస్క్లోనే ఫోన్పే యాప్స్ కూడా ఉంటాయి, ఎస్, అప్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత CPU ఉంటుంది, ఓకే. ఆ తర్వాత ర్యామ్ ఉంటుంది, ఓకే. ఇది స్టోరీ, ఎస్. సో మీరు ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు OS తీసుకుంటుంది. ఈ అప్లికేషన్ కదా, ఇది ఫోన్పే కదా, ఈ ఫోన్పే అప్లికేషన్ చాలా ఉంటాయి. రీఛార్జ్, ట్రాన్స్ఫర్, పేమెంట్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎక్కడ? ఫోన్పే యాప్లో. సో నువ్వు అడిగిన దాన్ని బట్టి ఆ ఫంక్షనాలిటీని డైరెక్ట్గా ర్యామ్లో లోడ్ చేసిద్ది. నువ్వు అడిగిన ఫంక్షనాలిటీ ఏంది? ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ కాబట్టి ట్రాన్స్ఫర్ అనే ఫంక్షనాలిటీని ర్యామ్లో లోడ్ చేస్తుంది. అప్పుడు లోడ్ చేసి వెంటనే CPUకి ఇన్ఫార్మ్, CPU ప్లీజ్ కమ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ ట్రాన్స్ఫర్. అప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ సక్సెస్ అయ్యి మీకు డబ్బులు వస్తున్నాయి, మీ అకౌంట్లో డబ్బులు కట్ అయినాయి అని మీకు వస్తుంది. అవతల వ్యక్తి అకౌంట్లోకి వాడికి ఒక మెసేజ్ ఏమని, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 50,000 రూపీస్ అని అతనికి వస్తుంది. అతనికి అలా వస్తుంది, ఇతనికి ఇలా వస్తుంది. ఇతనికి కట్ అయినట్టు, అతనికి ఏమో డబ్బులు వచ్చినట్టు వస్తుంది. ఇలాగా. అంటే ఎప్పుడు జరిగింది అది? ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత. సార్ అసలు ప్రోగ్రామే ఎగ్జిక్యూషన్ జరగలేదు సార్, ఏమైంది? అదే చెప్పాను కదా, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ అది. అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంది? OS అంటే ఏంది, అలా అర్థమైందా? హార్డ్ డిస్క్ అంటే ఏంటి, CPU అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, అంతవరకే. ఎందుకు సార్? మనం ఇప్పుడు సర్వర్ తయారు చేయాలి అర్జెంటుగా. ఓకే, టు క్రియేట్ ఎ సర్వర్ ద రిక్వైర్ కాంపోనెంట్స్ ఇవే. ఏంటి? OS, హార్డ్ డిస్క్, CPU, ర్యామ్. వీటన్నిటితో కలిపి మనం ఒక సర్వర్ని తయారు చేస్తాం. ఇప్పుడు జరిగే పని అదే. వీటన్నిటితో కలిపి మనం ఒక సర్వర్ని తయారు చేస్తాం, ఎస్. అందుకోసం సర్వర్ తయారు చేయాలంటే ఎట్లా సార్? AWSలోకి వెళ్ళి సర్వర్ తయారు చేస్తాం. ఓకే, AWSలోకి వెళ్ళి సర్వర్ తయారు చేయడం ఎలా సార్? ఏం లేదు, సింపుల్. AWS వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు. AWS అనే వ్యక్తి ఒక సర్వీస్ ఇచ్చాడు. ఆహా, ఓకే. ఏం సర్వీసు? దాని పేరేంది? EC2. ఒక సర్వీస్ అది. EC2 అనేది ఒక సర్వీస్. సార్ EC2 అనే సర్వీస్ దేనికోసం సార్? చెప్పాను కదా, ఆల్రెడీ వి డిస్కస్డ్ ప్రీవియస్ సెషన్. ఎస్ ఫ్రెండ్స్, చెప్పానా మీకు? AWSలో ఒక సర్వీస్ ఉంది, దాని పేరు EC2. EC2 అనే సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేయగలం. తలుపే అట్లాగే తలుపేసావా? ఏం కాదు. సో EC2 is one of the service which is used to create a servers. EC2 is one of the service which is used to create a servers అంతే. ఎస్ ఫ్రెండ్స్, EC2 is one of the service. అర్థమవుతుందా లేదా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇఫ్ యు ఆర్ unable to understand, ప్లీజ్ లెట్ మీ నో ఇమీడియట్లీ. ఎస్, అర్థమవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? సర్వర్ని తయారు చేయాలి. సర్వర్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? మేజర్ కాంపోనెంట్స్ కావాలి. మేజర్ కాంపోనెంట్స్ గురించి తెలియాలి. ఎవరిస్తారు ఆ మేజర్ కాంపోనెంట్స్? AWS వాడు ఇస్తాడు ఆ మేజర్ కాంపోనెంట్స్. AWS వాడు ఇస్తాడు. ఏ కాంపోనెంట్స్ అవి? అవి ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాడు, అది ర్యామ్ ఇస్తాడు, అది CPU ఇస్తాడు, అది హార్డ్ డిస్క్ కూడా మనకి ఇస్తాడు. ఎస్, ఎవరు? AWS. ఎలాగా? ఇప్పుడు నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో ప్రాబ్లం. అయితే నేనేమంటానంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక సర్వర్ తయారు చేయాలంటే సర్వర్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు, అంతే. కానీ అవి ఎలా తయారు చేయాలి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఎలా అంటే ఏం లేదు, సింపుల్గా
మీరు ఎప్పుడైనా సరే ఒక సర్వర్ తయారు చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి, ఇది ఇది ఏడబ్ల్యూఎస్, ఇది ఏడబ్ల్యూఎస్, ఇది ఏడబ్ల్యూఎస్ ఒక ప్రదేశం అనుకోండి. ఏడబ్ల్యూఎస్ మీరు ఇక్కడ ఉంటారు ల్యాప్టాప్, మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఆల్రెడీ మీ ల్యాప్టాప్ ఇది, ఎస్, ఈ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా ఇలా 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 ఏడబ్ల్యూఎస్లోకి ఎంటర్ అవ్వాలా. అంటే ఎట్లా సార్ అది aws.amazon.com ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన వెంటనే ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది, బాబు లాగిన్ అవ్వమ్మా అంటది. అది లాగిన్ ఐడి, ఓకే, పాస్వర్డ్, లాగిన్ ఐడి అందరూ అది ఈమెయిల్ ఐడి అంటది. ఈమెయిల్ ఐడి కూడా కాదు కానీ రూట్ యూజర్ అంటాడు వాడు. వెంటనే వాడి భాష అది, రూట్ యూజర్లోకి లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ టైప్ చేయండి, రూట్ యూజర్లోకి లాగిన్ అవ్వండి, పాస్వర్డ్ టైప్ చేయండి, అంతే. సో రూట్ యూజర్లోకి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్లో టైప్ చేసిన తర్వాత వేరే స్క్రీన్ ఓపెన్ అయింది. అదే ఏడబ్ల్యూఎస్ హోమ్ స్క్రీన్. ఏడబ్ల్యూఎస్ హోమ్ స్క్రీన్ అంటారు దాన్ని. ఇంకో భాషలో చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటారు కొంతమంది. ఏడబ్ల్యూఎస్ కన్సోల్, ఏడబ్ల్యూఎస్ హోమ్ స్క్రీన్. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత, సార్ ఇప్పుడు నేను సర్వర్ ఎలా తయారు చేయాలి సార్, అది ఇప్పుడు క్వశ్చన్. అయితే వాడు ఏమి ఇచ్చాడంటే ఏదైనా సరే ఒక పని చేయడానికి ఒక సర్వీస్ని ఎంచుకున్నాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వ్యక్తి. వాడి దగ్గర ఎన్ని సర్వీసులు ఉన్నాయి సార్? 200 సర్వీసులు ఉన్నాయి, 200+ సర్వీసులు ఉన్నాయి. ఒక సర్వీస్ పేరు ఒకటి, దీన్ని ఉపయోగించి ఒక పని చేయొచ్చు. రెండో సర్వీస్ ఒకటి, దీన్ని ఉపయోగించి ఒక పని చేయొచ్చు. మూడో సర్వీస్ మరొకటి, దాన్ని ఉపయోగించి ఒక పని చేయొచ్చు. నాలుగో సర్వీస్ మరొకటి, దాన్ని ఉపయోగించి పని చేయొచ్చు. అట్లా దెర్ ఆర్ సో మెనీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, మీకు ఏ పని కావాలంటే ఆ సర్వీస్ ఉపయోగించాలా. ఇప్పుడు నా పని ఏంటి? సర్వర్లు తయారు చేయాలా. ఓహో, సర్వర్లు తయారు చేయాలంటే ఒక సర్వీస్ను ఉపయోగించాలా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఏంది? నెట్ఫ్లిక్స్. ఓకే, నెట్ఫ్లిక్స్. ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు ఏంది? అమెజాన్ ప్రైమ్. ఓకే, నెట్ఫ్లిక్స్ దేనికి? మూవీస్ కోసం. అమెజాన్ ప్రైమ్ దేనికి? మూవీస్, టీవీ సీరియల్స్ అవన్నీ వస్తాయి. నెట్ఫ్లిక్స్ అన్నాడు, బాబు నాకు స్టోరేజ్ కావాలా, అన్లిమిటెడ్ స్టోరేజ్ కావాలన్నాడు. ఓకే, నీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ కావాలా? ఓకే, అయితే అన్లిమిటెడ్ స్టోరేజ్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ పెట్టాడు, దాని పేరు S3. ఓకే, S3 సర్వీస్కి వెళ్తే మనకు అన్లిమిటెడ్ స్టోరేజ్ తయారు చేయొచ్చు. ఆ వ్యక్తి మనమే. నెట్ఫ్లిక్స్కి ఇక్కడ ఏడబ్ల్యూఎస్కి మధ్యలో ఉన్న వ్యక్తి మనమే. అంటే ఆ సర్వీస్ అనేది ఉపయోగించి మనం స్టోరేజ్ తయారు చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ వాడు ఏమడుగుతున్నాడు? స్టోరేజ్ అడుగుతున్నాడు, అంతే. సపోజ్ అమెజాన్ ప్రైమ్ స్టోరేజ్ అడుగుతున్నాడు. ఇంకోటి స్టోరేజ్ ఎవరైతే అడిగితే మనం S3. అంటే S3 అనే సర్వీస్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలిస్తే చాలు అంటున్నా. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్, హౌ టు ప్రొవైడ్ ఎ స్టోరేజ్ టు ద కస్టమర్స్, టు ద క్లయింట్స్, అంతే. ఎక్కడ నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి. ఆహా, ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చాడు. ఇంకో పర్సన్ ఎవరు? ఫ్లిప్కార్ట్. అతను వచ్చాడు. అతను ఏమన్నాడు? బాబు నాకు ఒక 1000 సర్వర్లు కావాలమ్మా అన్నాడు. ఆహా, నీకు సర్వర్లు కావాలా? అయితే ఏడబ్ల్యూఎస్లో సర్వర్లు తయారు చేయడానికి ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ పేరే EC2. ఎస్, EC2 ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ సర్వర్స్, అంతే. సార్ ఏంటి సార్ EC2 అంటే ఏంది? ఒక సర్వీస్. అది దేనికోసం? సర్వర్లు తయారు చేయటం కోసం. ఓకే, EC2కి ఎలా వెళ్ళాలి సార్? నేను చెప్తా దాని గురించి మొత్తం టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో ప్రాబ్లం. ఓకే, సరే. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాం? జనరల్ టెర్మినాలజీలో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, మరి సర్వర్ అంటే ఇన్స్టాన్స్. ఆహా, ఇన్స్టాన్స్ అంటే ఏంది సార్? సర్వరే. అంటే ఎందుకు పిలుస్తున్నాడు? ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీ అది. ఏడబ్ల్యూఎస్లో ఇన్స్టాన్స్ అంటాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటాం? అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. బయట ఏమంటారు సార్? జనరల్ టెక్నాలజీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏంటి సార్? అమెజాన్ మిషన్ ఇమేజ్. బయట ఏమంటాం సార్? మనం సర్వర్ అంటాం. బట్ ఏడబ్ల్యూఎస్లో ఏమంటాం? ఇన్స్టాన్స్. అంటే క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ అని అంటాడు వాడు. సో మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు జస్ట్ బాస్ క్రియేట్ అనే 100 ఇన్స్టాన్సెస్ అంటాడు. 100 ఇన్స్టాన్సెస్ అంటే ఏం సార్? 100 సర్వర్లు తయారు చేయని అర్థం. ఓకే, ప్లీజ్ టేక్ దిస్ ఏఎంఐ అంటాడు. ఓహో, ఏఎంఐ, ఈఏఎంఐ అంటాడు. ఏఎంఐ అంటే ఏంటి సార్? ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకో. ఎవరైనా ఒక వ్యక్తి ఏమంటాడు? బాబు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకో అంటాడు. మనం ఏమంటాం?
లైనెక్స్ ఏఎంఐ తీసుకుంటాడు అక్కడ లోపల. ఓకే ఓకే, ఏఎంఐ అంటే ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్. దానిని అలా పిలుస్తాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్. సర్వర్ అంటే ఏంది? ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అని పిలుస్తాడు ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. అట్లా. సో ఇక్కడ కూడా సర్వర్లు తయారు చేయడానికి మనకి ఏం కావాలంటే EC2. ఓకే, EC2 అనేది ఏంది చూద్దాం. సో EC2 ఇది యాక్చువల్ EC2 అసలు ఏంది? సో EC2 ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ in AWS cloud. EC2 is one of the major service in AWS cloud. So it is used to create a servers. It is used to create a servers and so many things inside AWS. Not only servers, you can do so many things. Yes, friends. Not only servers, you can do so many things inside AWS cloud by using EC2. సార్ EC2 అంటే తెలియట్లేదు సార్ మాకు. EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అదనమాట. సో ఏం చెప్పాలా? EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్. EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సార్ మీ స్క్రీన్ స్ట్రక్ అయింది. స్ట్రక్ అయిందా? మరేంది ఇప్పుడు చెప్తారు? ఇప్పుడే చూసారేంది మీరు? అంటే చూస్తున్నా, అంటే కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? Yes, sir. కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రక్ అవ్వలేదు కదా? ఓకే, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎస్ ఓకే. సో EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంతే. అండ్ సో మెనీ థింగ్స్ ఇన్సైడ్ AWS. యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇన్సైడ్ AWS క్లౌడ్. లేదా మీరు అర్థం కాకపోతే ఇలా రాసుకోండి. బై యూజింగ్ AWS, బై యూజింగ్ EC2, we can do so many things inside AWS. Inside AWS. సో మెనీ థింగ్స్ అంటే ఎలా సార్? అవి కొంచెం టైంతో వస్తాయి, ఇప్పుడు రావు. అవి కొంచెం టైం పడుతుంది. నేను చెప్తాను అవన్నీ అంతే. సరే ఓకే. సరే సార్, ఇప్పుడు EC2 అనేది ఒక సర్వీస్. దాన్ని ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేయొచ్చు. ఓకే ఓకే సరే. ఓకే సరే చూడండి. యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబిలిటీ ఫ్రెండ్స్? ఎస్ సార్, విజిబుల్. ఎస్ ఓకే ఫైన్. చూడండి, EC2 ఓకే అనేది ఏంటి? ఒక సర్వీస్. దీన్ని ఉపయోగించి ఏం చేస్తాం? సర్వర్లు తయారు చేస్తాం. ఇప్పుడు అంతే అనుకోండి, ఓన్లీ సర్వర్స్. అది ఒక సర్వీసు, మనం సర్వర్లు తయారు చేస్తాం. అసలు సర్వర్ తయారు చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ సర్వర్స్. అసలు రిక్వైర్డ్ మేజర్ కాంపోనెంట్స్ టు క్రియేట్ సర్వర్స్ ఏంటి అవి? ఫస్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. 2 మనకి హార్డ్ డిస్క్ కావాలి. 3 మనకి CPU ఉండాలి. 4 ఏంటి? ర్యామ్ ఉండాలి. ఓకే. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం AWSలో EMI అని పిలుస్తాం. ఓకే. హార్డ్ డిస్క్ని మనం వాల్యూమ్ అని పిలుస్తాం. వాల్యూమ్ అంటే ఏంది? హార్డ్ డిస్క్. ఎక్కడ? ఇన్సైడ్ AWS క్లౌడ్లో మనం వాల్యూమ్ అని పిలుస్తాం. సరే, ఇక్కడ ఇంకా CPUని ర్యామ్ని మనం ఏ విధంగా పిలుస్తాం? అది నేర్చుకోవాలి ఇప్పుడు. జనరల్గా CPUని ర్యామ్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే చూడండి, యాక్చువల్గా ఇన్స్టాన్స్ టైప్ అంటాం. ఇక్కడ ఏంటది? ఇన్స్టాన్స్ టైప్. Sir, it seems again stuck. స్ట్రక్ అయిందా స్క్రీన్? అవును సార్, నాకు ఓన్లీ నోట్ ప్యాడ్ ఉంది. నోట్ ప్యాడ్ మరి ఏంది? మీరు అంత గ్యాప్ తీసుకొని చెప్తున్నారు. చూడండి, దీన్ని వెంటనే చెప్పాలి ఫాస్ట్గా.
ఓకే, కనిపిస్తుందా? లేదు సార్, ఇంకా కనబడట్లేదా? లేదు, నో కనిపించట్లేదు. సార్. స్క్రీన్ కూడా. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? ఎస్ సార్. స్క్రీన్ గమనిస్తూ ఉండండి. క్లాస్లో ఉండండి. క్లాస్లో ఉండి స్క్రీన్ సార్ మాట్లాడుతున్నారు, స్క్రీన్ కనపట్లేదు సార్, స్క్రీన్ కనపట్లేదు సార్ అనాలి వెంటనే. సగం రాసిన తర్వాత అప్పుడు స్క్రీన్ కనపడలే అంటే అప్పుడు దాకా ఏదో పని చేస్తున్నారు. ఏం చూడండి జాగ్రత్తగా. క్లాస్ ఇది. క్లాస్కి వచ్చామంటే వినాలి అంతే. అది మనం లేదు 11 సార్, to కేర్ఫుల్ 12 గా ఫాలో అవుతున్నాం. ఫాలో అవ్వండి కేర్ఫుల్ గా జాగ్రత్త. ఫాలో అవుతున్నాం సార్. బట్ ద Yes, థింగ్ yes. ఈజ్ అంటే మీరు నోట్ డౌన్ చేస్తున్నారో లేదో అని డౌట్ వస్తుంది అనమాట. లే అందుకనే నాకు కొంచెం. ఏంటంటే క్లాస్ చెప్పే వ్యక్తికి ఏం జరుగుతుందో ఏం తెలియదు. మీరు చెప్పేంత వరకు అవును. ఓకే. కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. మీరు చెప్తేనే నాకు తెలిసింది ఏదైనా, అందుకోసం మిమ్మల్ని మాట్లాడమనేది. సరే ఓ నేను ఎనీవే. ఓకే, ఇప్పుడు EC2 అనేది ఏంటి? ఒక సర్వీస్. ఆ తర్వాత దాన్ని దేనికి ఉపయోగిస్తాం? సర్వర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అసలు సర్వర్లు తయారు చేయాలంటే ఏం కావాలి? మనకి కాంపోనెంట్స్ కావాలి. ఏం కాంపోనెంట్స్ అవి? OS, హార్డ్ డిస్క్, CPU, ర్యామ్, ఇవి మేజర్ కాంపోనెంట్స్ కావాలి. ఓకే, అయితే ఓఎస్ని మనం AMI అని పిలుస్తాం. ఓకే, హార్డ్ డిస్క్ని మనం వాల్యూమ్ అని పిలుస్తాం. మరి CPU ర్యామ్ని ఏమని పిలుస్తామంటే ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తాం. ఏంటి సార్ అది? CPU ర్యామ్ని మనం ఇన్స్టాన్స్ టైప్ అని INSTANC, ఇన్స్టాన్స్ టైప్. సరే ఓకే, బాగుంది. ఇక్కడ చూస్తే మీరు చూడండి, INSTANC, ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏం సార్? ఎట్లా? నేను చెప్తా, ఇప్పుడే చెప్తా. ఓకే, జనరల్గా మనం ఇది కొంచెం చూడండి. యాక్చువల్గా CPU, ర్యామ్ ఇలా మనం మాట్లాడుకుందాం. CPUని మనం ఏమని పిలుస్తామంటే ప్రాసెసర్ అని కూడా పిలుస్తారు. CPUని మనం ప్రాసెసర్ అంటాం. మీకు తెలుసు అది. CPUని మనం ప్రాసెసర్ అంటాం. అంటే మన భాషలో మనకేం కనిపిస్తాయి? I3, I5, I7, I9 ఇట్లా ప్రాసెసర్లు ఇవి. ఎస్. ముందు జమానాలో అయితే డ్యూయల్ కోర్ టు డ్యూయల్, తర్వాత P3 ప్రాసెసర్లు, P4 ప్రాసెసర్లు అట్లా ఉండేవి జమానాలో అప్పట్లో. P3, P4, కోర్ టు డ్యూయల్, డ్యూయల్ కోర్, I3 వచ్చింది, I5 వచ్చింది, I7, I9 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అందరూ వాడేది ఏంటంటే I9 ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా ఉంది. ఓకే, బాగుంది. మరి ర్యామ్ సంగతికి వస్తే కూడా అట్లాగే ఉంది. ర్యామ్ అంటే ఏంది? మనకి గతంలో అయితే 125 ర్యామ్ అంటే 126 ర్యామ్ అంటే గొప్ప. అసలు 126 MB ర్యామ్ అంటే చాలా గొప్ప. ఎప్పుడు 2000 దగ్గర దగ్గరగా 5లో కూడా, 2004, 2005లో కూడా 126 సూపర్ అనేవాళ్ళు. 126 పోయి నెక్స్ట్ 258 వచ్చి 256 వచ్చింది. 256 పోయి 512 వచ్చింది. 512 పోయి మళ్ళీ ఏమొచ్చింది? 1 GB వచ్చింది. 1 GB కాస్త 2 GB అయింది. 2 GB కాస్త 4 GB, 6 GB, 8 GB, 9 GB. అరే రే రే, ఇప్పుడు ఎంత వచ్చింది? 64 GB ర్యామ్లు కూడా వచ్చేసినాయి. 128 GB ర్యామ్లు కూడా వచ్చేసినాయి. అట్లా అంటే మనం అంత కాస్ట్ ర్యామ్స్ కూడా ఉన్నాయి. సరే, బాగానే ఉంది, బాగానే ఉంది. మరి ఇక్కడ మనం ఏమని పిలుస్తాం? ర్యామ్ని, ప్రాసెసర్ని ఏమని పిలుస్తాం? జనరల్ టెర్మినాలజీ నేను చెప్తా. ఎస్. సో ర్యామ్ అండ్ ప్రాసెసర్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఎవరైనా సరే మనం ల్యాప్టాప్ కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు వాడే ఉంటాడు, బాబు కాన్ఫిగరేషన్ చెప్పండి అమ్మ అంటాడు. కాన్ఫిగరేషన్ అంటాడు. అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంది? CPU ర్యామ్ గురించి చెప్పడమే. నాకు CPU వచ్చేసి ఇంత కావాలండి, ర్యామ్ వచ్చేసి ఇంత కావాలండి, హార్డ్ డిస్క్ ఇంత కావాలండి, ఇట్లా మనం మాట్లాడడం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అది కాన్ఫిగరేషన్. మరి AWS అనే వ్యక్తి కాన్ఫిగరేషన్ చెప్పడంలా, కాన్ఫిగరేషన్నే AWSలో మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ టైప్. ఓహో, ఇన్స్టాన్స్ టైప్ అంటే ర్యామ్ ఎంత, CPU ఎంత అని అర్థం. ర్యామ్ ఎంత, CPU ఎంత, దీన్నే మనం ఇన్స్టాన్స్ టైప్ అంటాడు. ఎక్కడ? AWSలో. అయితే there are నంబర్ ఆఫ్ మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్స్ ఆర్ అవైలబుల్.
ఏంటి సార్ అవి? ఏం లేదు, చెప్తా చూడండి. ఇప్పుడు i3 ప్రాసెసర్ బాగుంది. తర్వాత i3 ప్రాసెసర్ బాగుంది. ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ బాగుంది. ఓకే, ఇది ఒక గ్రూప్ యాక్చువల్గా. ఆ తర్వాత i3 ప్రాసెసర్. ఓకే, i3 ప్రాసెసర్. తర్వాత 4 GB ర్యామ్, ఇది ఒక గ్రూపు. యాక్చువల్ గ్రూప్స్ మొత్తం గ్రూప్స్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకి i5 ప్రాసెసర్, తర్వాత 16 GB ర్యామ్, ఇట్లా ఉంటాయి. ఓకే, మళ్ళీ తర్వాత i5 ప్రాసెసర్, ఆ తర్వాత 8 GB ర్యామ్, ఇలా ఉంటాయి. ఆ తర్వాత i5 i7 ప్రాసెసర్, ఆ తర్వాత i7 ప్రాసెసర్, 8 GB ర్యామ్. ఓకే ఓకే, ఇదొకటి, ఇదొక గ్రూప్. తర్వాత i7 ప్రాసెసర్, ఆ తర్వాత 16 GB ర్యామ్, ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీన్ని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఫిక్స్డ్గా మనం రాసాం ఇక్కడ. అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ల్యాప్టాప్లో ఇది తీసుకుంటాను నేను. ఇది ల్యాప్టాప్లో ఈ గ్రూప్ ఇది యాక్చువల్గా. దీని పేరు గ్రూప్ నెంబర్ 1. ఓహో, దీని పేరు ఏంది? గ్రూప్ నెంబర్ 2. ఓకే, దీని పేరు ఏంది? గ్రూప్ నెంబర్, అట్లా. అంటే కాన్ఫిగరేషన్ నెంబర్ 1, కాన్ఫిగరేషన్ నెంబర్ 2, కాన్ఫిగరేషన్ 1 2 3 4, సో మెనీ కాన్ఫిగరేషన్ టైప్స్ ఇవి. మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలా? మాకు ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఫస్ట్ ఏంటి? i3 ప్రాసెసర్ వస్తుంది, 4 GB ర్యామ్ వస్తుంది, ఇది తీసుకోండి. ఓకే, అప్పుడు మీ ల్యాప్టాప్లో అది ఇన్స్టాల్ చేసిస్తారు వాళ్ళు. ఓకే, లేదు నాకు i7 ప్రాసెసర్, 16 GB ర్యామ్, ఈ కాన్ఫిగరేషన్, అప్పుడు ఇది ఇస్తాడు. అంటే దిస్ ఈజ్ కాన్ఫిగరేషన్ నెంబర్ 8. అలాగా నెంబర్స్ అనమాట, 1 2 3 4 5 కాన్ఫిగరేషన్ టైప్స్. ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తాం. సో అలాంటి ఇన్స్టాన్స్ టైప్స్, అలాంటి కాన్ఫిగరేషన్ టైప్స్ మనకి AWSలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి సార్ అవి? చూపిస్తాను ఇప్పుడు. ఇట్లాగా నేను ఇందాక రాసానే అట్లాగే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ఇవి? చూడండి, 1 GB ర్యామ్. ఓకే, 1 GB ర్యామ్. తర్వాత 1 కోర్ CPU, అట్లా ఉంటాయి. అదేంది ఇది కోర్స్ భాష? ఇదేంది ఇది? 1 GB ర్యామ్, 1 కోర్ CPU. సో మళ్ళీ 2 GB ర్యామ్, ఎస్ 2 కోర్ CPU అట్లా. తర్వాత 4 GB ర్యామ్, తర్వాత 4 కోర్ CPU, ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది యాక్చువల్గా. అంటే 1 GB ర్యామ్, 1 కోర్ CPU, 2 GB ర్యామ్, 2 కోర్ CPU, 4 GB ర్యామ్, 4 కోర్ CPU, ఇట్లా డాష్ 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 డాష్. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 500+ కాన్ఫిగరేషన్ టైప్స్ ఉన్నాయి. ఎక్కడ? AWSలో. అంటే మనం ఏదైనా తీసుకోవచ్చా? ఏదైనా ఫిక్స్డ్గా. అంటే మనకు కావాల్సింది వాడు ఇవ్వడు, వాడు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశాడు. ఎన్ని? 500+. సో దెర్ ఆర్ 500+ కాన్ఫిగరేషన్ టైప్స్ ఆర్ అవైలబుల్. సో ఈ కాన్ఫిగరేషన్ టైప్స్నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఎన్ని ఇన్స్టాన్స్ టైప్స్ ఉన్నాయి? 500+. గతంలో నేను చూసినప్పుడు 520+ ఉన్నాయి. మళ్ళీ డైలీ బేస్లో పోతానే ఉంటాయి, వేస్తానే ఉంటాడు వాడు. అంటే కస్టమర్ ఏమంటాడు? అడుగుతాడు, బాబు నాకేమొద్దమ్మా, 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది, నాకు 8 కోర్ CPU ఉంటే సరిపోద్ది అంటాడు. ఎవరు? కస్టమర్. అప్పుడు వెంటనే మనం అక్కడికి వెళ్ళి పికప్ చేసుకుంటే చాలు, అది ఇన్స్టాల్ అయిపోద్ది మన సర్వర్లో. అంటే సచ్ వే దట్ దే డిస్ప్లే ద స్క్రీన్, అంతే. వాళ్ళు డిస్ప్లే చేస్తారు మీకు. ఎలాగా? ఇవే చూపిస్తా, అన్ని రకాలవి డిస్ప్లే చేస్తారు మీకు. అయితే వాడు 1 GB ర్యామ్ని 1 కోర్ CPUకి ఒక పేరు ఇచ్చాడు, 2 GB ర్యామ్కి 2 కోర్ CPUకి ఒక పేర్లు ఇచ్చాడు. అట్లా అనమాట. ఆ పేర్లను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లాగా? అవి ఏం సార్ కన్ఫ్యూజన్గా ఉంది మాకు? స్క్రీన్ చూపిస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ స్క్రీన్ చూపిస్తే మీకు అర్థమైంది. ఓకే. సరే, ఈ కోర్ గొడవ ఏంది సార్? అంటే కోర్ గొడవ ఏంటంటే సింపుల్గా ఇదిగోండి, 1 కోర్ CPU అన్నాం అనుకోండి, అది ఒక CPUనే అంతే. 2 కోర్ CPU అన్నాం అనుకోండి, ఆ 2 CPUలు ఉన్నట్టు అర్థం. ఓహో, 2 CPUలు ఉంటే ఆ 2 వస్తాయి. అప్పుడు 4 కోర్ CPU అన్నాం అనుకోండి, 4 CPUలు వస్తాయి. అట్లా. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఏం లేదు, సింపుల్. i3 ప్రాసెసర్ ఉందనుకోండి మీకు, i3 ప్రాసెసర్ ఉన్నా అది 2 కోర్ CPUనో 3 కోర్ CPUనో ఉంటుంది. అది యాక్చువల్గా అంటే 2 CPUల 3 CPUల వాడు ఇస్తాడు.
మనకి ఇప్పుడు సపోజ్ i9 ప్రాసెసర్ నాది. ఓకే, నాది వచ్చేసి 4 కోర్ సిపియు. 4 కోర్ అంటే ఏంది? 4 కోర్లు అనమాట, 4 సిపియులు ఉన్నట్టు అర్థం. అంటే ఆ 4 సిపియులు ఉండయి అంటే ఇంకా బాగా బలంగా పనిచేస్తుంది నాది. లేదు లేదు, ఒక వ్యక్తికి అయితే ఇదిగో ఇట్లా ఉంటుంది. ఏది? i7 ప్రాసెసర్, 12 కోర్ సిపియు. ఓహో, అంటే 12 సిపియులు ఉంటాయి ఇక దాంట్లో. అంటే చాలా ఫాస్ట్గా ఉంటుందా సార్? చాలా ఫాస్ట్గా ఉండటానికే ఈ కోర్స్ గొడవ. అందుకని కోర్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 కోర్లు, 10 కోర్ సిపియు. ఇది 10 సిపియులు ఉన్నాయి కాబట్టి 10 కోర్, 12 కోర్. మరి మీ కోర్ ఎంత సార్? ఇప్పుడు ఇలాంటిది మనం చూడాలంటే అది ఎంఎస్ ఇన్ఫో 32కి వెళ్ళాలా. ఎంఎస్ ఇన్ఫో 32కి వెళ్తే సరిపోదు. ఎంఎస్ ఇన్ఫో 32కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ బటన్కి వెళ్ళి ఎంఎస్ ఇన్ఫో 32 ప్రెస్ సెంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనపడలేదా? కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చూడండి ఇప్పుడు ఎంఎస్ ఇన్ఫో 32కి వెళ్తే ప్రాసెసర్ ఎంత ఉంది? ఇదిగో ప్రాసెసర్ నాది ఎంత? i7. ఎన్ని కోర్సు? 2 కోర్సే. అంటే ఏంది? తక్కువ స్పీడ్ అనమాట. ఇంకా కోర్స్ పెంచుకుంటే ఫాస్ట్గా ఉంటుంది. అర్థమైందా? అట్లా అనమాట ఇది. సో దాన్ని మనం ఇలా క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవాలి. ఎట్లాగా? కోర్స్. అట్లాగే ఏడబ్ల్యూఎస్లో మనకి ఎలా ఉంటుందంటే 1 కోర్ సిపియు ఉంటుంది, 2 కోర్ సిపియు ఉంటుంది, డాష్ 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 448 కోర్ సిపియులు కూడా ఉన్నాయి. 448 కోర్ సిపియులు కూడా ఉన్నాయి. హైయెస్ట్ సిపియు అనమాట ఇది. లీస్ట్ ఏంది? 1 కోర్ సిపియు, లీస్ట్ సిపియు. హైయెస్ట్ అంటే 4 కోర్ సిపియు. ర్యామ్లు ఎట్లున్నాయి సార్? ఏం లేదు, ర్యామ్ వచ్చేసి 512 GB అండ్ సారీ 512 MB ర్యామ్లు ఉన్నాయి. 512 MB ర్యామ్స్ ఉన్నాయి. ఓకే, 1 GB ర్యామ్స్ ఉన్నాయి. ఓకే, 2 GB ర్యామ్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి. ఓకే, డాష్ 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 మనకి 1 TB ర్యామ్స్ ఉన్నాయా? ఉన్నాయి. 1 TB ర్యామ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. 2 TB ఉన్నాయా సార్? 2 TB కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు దాకా ఉన్నాయి సార్ అంటే 6 TB ర్యామ్లు ఉన్నాయి. అంటే 6 TB ర్యామ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో 6 TB హైయెస్ట్ ర్యామ్ ఇది. ఇక అంటే మనం ఏ ర్యామ్ ఎవరికి సెట్ చేయాలనేది మనం చూసుకొని వేసుకోవాలి. అది నేను రేపు కాన్సెప్ట్లో మాట్లాడుతాను, ఈరోజు కాదు. మనం ఈరోజు ఏంది అసలు కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ఆ కాంపోనెంట్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎక్కడ కనపడుతున్నాయి సార్? ఎస్, ఇక్కడ చూస్తే ఇదిగోండి. మీరు ఇందాక చెప్పాను కదా, EC2 అనేది ఒక సర్వీస్. ఇదిగో నేను EC2 సర్వీస్కి వచ్చా. లేదు, ఇది ఇట్లా EC2 సర్వీస్ మనకు కనపడలేదు సార్ అంటే ఏడబ్ల్యూఎస్లోకి ఇలా లాగిన్ అయ్యి చూసారా, ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిన తర్వాత చూసారా ఇది EC2 డాష్ బోర్డ్ కనపడుతుందా? ఎస్. లేదు లేదు సార్, ఇదిగో సెర్చ్ బాక్స్ ఉంది పైన, సెర్చ్లో కూడా EC2 అని టైప్ చేయండి. మీకు తెలియకపోతే వెంటనే ఇట్లా వస్తుంది EC2 అని. దాన్ని క్లిక్ చేయండి, EC2లోకి వెళ్తారు. దట్ మీన్స్ వాట్? EC2 డాష్ బోర్డ్ ఇది. ఆ డాష్ బోర్డ్ కింద కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ కానీ కొట్టండి. దీన్ని లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి, అయిపోయింది. ఓకే, సర్వర్ పేరు ఏమి ఇస్తారు ఇప్పుడు? సర్వర్ పేరు వచ్చేసి మనకి ABC బ్యాంక్. సర్వర్ పేరు ABC బ్యాంక్. కిందకు రండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేయటమే. చెప్పాను కదా, క్లిక్ చేయటమే. అలా కాకుండా ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్. ఎస్ ఎస్ ఎస్. మీకు ఏ ఇన్స్టాన్స్ టైప్ కావాలి? చాలా ఉన్నాయి మా దగ్గర అంటున్నాడు. ఎవరు? AWS వాడు. ఎలా సార్? మాకు తెలియలేదు కదా. ఇదిగో ఇక్కడ క్లిక్ చేయి, ఇన్స్టాన్స్ టైప్స్. చూడండి, ఇన్స్టాన్స్ టైప్స్ చూసారా? ఎన్ని ఇన్స్టాన్స్ టైప్? 549 ఇన్స్టాన్స్ టైప్స్ ఉన్నాయి. నీ బిజినెస్ కోసం ఎంత కెపాసిటీ గల ఇన్స్టాన్స్ టైప్స్ కావాలో చెప్పండి అంటున్నాడు AWS. 549. వీటిల్లో ఉన్న ఏ ఇన్స్టాన్స్ టైప్నైనా మన సర్వర్లోకి ఇన్స్టాల్ చేయొచ్చు. అట్లా వాడు AWS సచ్ ది డిజైన్ ఇన్స్టాన్స్ టైప్స్. మళ్ళీ EC2 డాష్ బోర్డ్కి వెళ్తున్నాను నేను ఇంకా చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. ఇన్స్టాన్స్ టైప్ గురించి మన డిస్కషన్ ఇది. లాంచ్ ఇన్స్టాన్స్కి వెళ్ళండి. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఏంది? సర్వర్ తయారు చెయ్యి అని అర్థం. ఓకే, ఏ సర్వర్? దానికి ఏం పేరు ఇస్తావు? దానికి సర్వర్ పేరు server 1 అని ఇస్తా. ఓకే, అయిపోయింది. కొంచెం కిందకి రండి. ఇలా వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం కావాలి మీకు? అమెజాన్ లైనెక్స్. అయిపోయింది. కిందకి రండి. మీకు CPU ర్యామ్ ఎంత కావాలండి? ఇదిగో ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్స్టాన్స్ టైప్ అనేది ఏముంది? 1 కోర్ CPU, 1 GB మెమరీ. మెమరీ అంటే ఏంది? ర్యామ్.
ఆ ఇన్స్టాన్స్ టైప్ లేదు, ఇంకోటి కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే సో మెనీ ఇన్స్టాన్స్ టైప్లు వస్తాయి చాలా. ఇగో ఇలా క్లిక్ చేస్తే చాలా వస్తాయి, అర్థమైంది అట్లా. దాన్ని మనం చాలా ఇన్స్టాన్స్ టైప్ చూడొచ్చు, చాలా ఇట్లా క్లిక్ చేస్తే చాలా ఇన్స్టాన్స్ టైప్లు మీకు వస్తాయి, కనపడతాయి, మీరు చెక్ చేస్తే వస్తాయి. సరే సార్, ఇప్పుడు ఇన్స్టాన్స్ టైప్ గోల్ అయిపోయింది. కానీ మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సర్వర్లు తయారు చేసుకుంటున్నాం కదా. అవును, మరి మనకి ఫ్రీగానే ఇస్తాడా ర్యాము సిపియు? ర్యామ్ ఉంది, సిపియు ఉంది, మనకి ఫ్రీగా ర్యాము సిపియు ఇస్తాడా? ఇస్తాడు, ఫ్రీ. ఫ్రీ ఫ్రీ ర్యాము ఫ్రీ సిపియు ఇస్తాడు వాడుకోమని. కానీ ర్యామ్ వచ్చేసి మనకి 1 GB ర్యామ్ మాత్రమే ఫ్రీ. మళ్ళీ 2 GB వాడదా, 2 GB వాడితే బిల్ వస్తుంది. ఆహా, అంటే 1 GB ర్యామ్ సర్వర్లే మనం తయారు చేయాలా? ఓకే ఓకే. మరి సిపియు సార్, 1 కోర్ సిపియు మాత్రమే మనం ఉపయోగించాలా? 1 కోర్ సిపియు దాటితే ఏమైంది సార్? బిల్ వస్తుంది. ఆహా, అంటే మనం 1 కోర్ సిపియు సర్వర్లే ఉపయోగించాలి, 1 GB ర్యామ్ సర్వర్లే ఉపయోగించాలి, అట్లా అనమాట. ఓకే, అర్థమైందా? ఎస్, ఇది ఇది మన సర్వర్ అనుకుంటే ఈ సర్వర్లో 1 కోర్ సిపియునే వాడాలి, అంతే, కన్ఫర్మ్. తర్వాత ర్యామ్ 1 GB ర్యామే వాడాలి, అంతే. అది అది విషయం. ఏది ఇది సర్వర్? ఏ సర్వర్ ఇది? లైనెక్స్ సర్వర్. ఓఎస్ మన ఇష్టం, లైనెక్స్ ఓఎస్ వేసుకుంటాం. స్టోరేజ్ మన ఇష్టం, 30 GB ఫ్రీ. 30 GB కాకుండా 100 GB స్టోరేజ్ తీసుకోవాలంటే బిల్ వస్తుంది మనకి, చెప్పాను కదా, బిల్ వస్తుంది, అట్లా అనమాట. అది ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ వెళ్తే ఇదిగో ఇన్స్టాన్స్ టైప్కి వెళ్తే ఇక్కడ ఉంది చూసారా, ఫ్రీ ఎలిజిబిలిటీ అని కనపడుతుంది ఇక్కడ. ఫ్రీ ఎలిజిబుల్ అన్నమాట విషయం. ఓకే, సో దిస్ ఇస్ టుడే సెషన్. మళ్ళీ మనం రేపటి సెషన్లో ఫినిష్ చేద్దాం. ఇంకా అవ్వలేదు, ఇది చాలా ఉంది. రేపటైతే అయిపోద్ది మొత్తం. థియరీ క్లాస్ ఎక్కువ ఉంది, దీని తర్వాత ప్రాక్టీస్ తర్వాత వస్తుంది. థియరీ అండర్స్టాండ్ అయితే ప్రాక్టీస్ రేపు వస్తుంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సార్ వన్ క్విక్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఇది మనము 2 కోర్ సిపియు 4 కోర్ సిపియు అంటే దాన్ని మనం లైక్ క్లస్టర్ అనొచ్చా? అంటే అది నథింగ్ బట్ క్లస్టరా? అంతే కదా, ప్రాసెసరే అది, ప్రాసెసరే, ఓకే. యాక్చువల్గా ప్రాసెసరే. ఆ ప్రాసెసరే మనకి ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా సిపియు అనేది సింగిల్ కోర్ సిపియు, డబుల్ కోర్ సిపియు ఇట్లా ఉంటుంది కదా, అట్లా. 3 కోర్ సిపియు అంటే 3 కోర్ అంటే మూడు మూడు సిపియులు ఉంటాయి. డబుల్ కోర్ అంటే 2 సిపియులు ఉంటాయి దాంట్లో. ఆ 2 సిపియులు మనం సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ 2 సిపియులు మనకు పనిచేస్తాయి. ఓకే. మన ల్యాప్టాప్లో వేస్తే ల్యాప్టాప్ కూడా అలా విధంగా స్పీడ్ కోసం ఇందాక మనం చెప్పాం కదా, ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. సిపియు. అంటే సిపియు అంటే ఏంది? ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, ఎస్, మన ల్యాప్టాప్ తీసుకున్నాం, మనదేంది ఇక్కడ i3 ప్రాసెసరే, కానీ మనకి 2 కోర్ సిపియు ఇచ్చాడు వాడు, అంటే 2 సిపియులే ఇచ్చాడు వాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా మూవీస్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం, నెంబర్ 1. ఆ స్క్రీన్ పక్కన పడేసి ఎవరో ఫ్రెండ్తో చాటింగ్ చేయడానికి మళ్ళీ ఇంకో రెండో స్క్రీన్ ఓపెన్ చేస్తాం, ఇది ఒక ప్రోగ్రామ్సే. మళ్ళీ ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసి నెట్ఫ్లిక్స్లో వీడియోలు చూస్తాం, ట్రై చేస్తాం. మూడోది ఓపెన్ చేసి జీమెయిల్లో చూస్తాం. నాలుగోది ఓపెన్ చేసి ఇన్స్టా ఓపెన్ చేస్తాం. ఐదోది ఫేస్బుక్ ఓపెన్. ఇవన్నీ ఏంటి? ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవడు? సిపియు. అందుకోసం సిపియు బలంగా ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చక్కగా ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి? ర్యామ్లో, ఇన్సైడ్ ర్యామ్. వీటిని కూడా ప్రోగ్రామ్సే అనాలి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా చేస్తే అది ప్రోగ్రామే, సింపుల్గా. అర్థమవుతుందా? ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరు? సిపియు. సిపియు స్ట్రాంగ్గా ఉంటే ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి, స్ట్రక్ అవ్వదు మీ ల్యాప్టాప్ స్ట్రక్ అవ్వదు, ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తుంది. అదే సిపియులో విషయం లేకపోతే, అందుకనే మనం ఎట్లా తీసుకోవాలి? i3 ప్రాసెసర్ అయినా, i7 ప్రాసెసర్ అయినా, i9 ప్రాసెసర్ అయినా మనకి 2 కోర్ సిపియా 4 కోర్ సిపియా ఉంటుంది అక్కడ ఆప్షన్, అది మనం వెతుక్కోవాలి. ఓకే, అది మెయిన్ ఫ్యాక్టర్ కదా సార్. అయితే మనకు ఐ i3 విత్ 2 కోర్, i3 విత్ 6 కోర్ అనుకోండి, దట్ ఈస్ మోస్ట్ ఫాస్టర్ దాన్ i9 విత్ 2 కోర్, రైట్? ఎస్, అంటే ఇప్పుడు యాక్చువల్గా అంతే కదా మరి, మనకి ఇక్కడ కోర్స్ ఇంపార్టెంట్. మళ్ళీ పెర్ఫార్మెన్స్ వైజ్గా మళ్ళీ దెబ్బతినింది. ఇప్పుడు i3 పెర్ఫార్మెన్స్, i9 పెర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది యాక్చువల్గా.
ఓకే. అట్లా అలాగా ఇప్పుడు i3 ప్రాసెసర్లు కొంతమంది 12 కోర్ సిపియు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, i9 లాగే పనిచేసింది ల్యాప్టాప్, ఇది తీసుకోండి వెళ్ళండి అంటారు. ఎందుకు? 12 కోర్ అది. ఓకే. పర్లేదు, మీరు i9 కొనాల్సిన అవసరం లేదు, i9 రేంజ్లోనే నేను ఒక ల్యాప్టాప్ ఇస్తాను, అది తీసుకోండి అంటాడు. వాడు అప్పుడు ఈ 12 కోర్ గురించి మాట్లాడతాడు. కానీ 12 కోర్ని మనకు తెలిస్తే మాట్లాడవచ్చు, లేదా ఇది మాట్లాడడం అంటే వాడికి తెలియాలి, మనకు వాడు తెలియాలి. ఎట్లా కొంతమంది ఏం చేస్తారు, మంచిది ఇస్తా ల్యాప్టాప్ తీసుకెళ్ళని అంటారు, కానీ లోపల ఏముందో మనకు తెలియదు. అలాగే సర్వర్ కూడా అంతే. సర్వర్లు మనం క్లయింట్స్కి ఇస్తాం, అది ఏ క్లయింట్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్, వి ప్రొవైడ్ సర్వర్స్. ఆ సర్వర్స్ కాన్సెప్ట్ అప్పుడు ఇది వస్తుంది మీకు, అందుకని ముందుగానే నేను చెప్తున్నాను. అట్లా అర్థమైందా? థ్యాంక్ యూ సార్. యా, ఓకే ఓకే ఓకే. రేపు ఇంకా వస్తుంది, ఇంకా అయిపోలా, దీనికి హెండింగ్ రేపు ఇస్తా, రేపు కనీసం 1 అవర్ టైం అందుకోసం. ఓకేనా? ఎస్. ఓకే సార్. యా, ఓకే ఓకే, థ్యాంక్